Hello everyone, welcome to Tara IAS. Today is going to be permutations and combinations part 3. I hope మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ద మీనింగ్ ఆఫ్ పర్మిటేషన్, కాంబినేషన్, వాటికి సంబంధించిన ఫార్ములే, అప్లికేషన్స్, తర్వాత హోంవర్క్ క్వశ్చన్స్ ఇవన్నీ మీరు చేశారు, మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. నౌ లెట్స్ స్టార్ట్ ఆఫ్ వేర్ వి లెఫ్ట్. మనం హోంవర్క్ క్వశ్చన్స్ నేను నిన్న నీకు లాస్ట్ క్లాస్లో నేను నీకు హోంవర్క్ క్వశ్చన్స్ ఇవి చేయమని ఇచ్చాను. దిస్ వాజ్ అన్ ఎక్స్ట్రా క్వశ్చన్ దట్ కేమ్ ఇన్ CSAT 2018. మనం మెన్సురేషన్ చాప్టర్లో చేసినా కానీ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో ఏదైతే మనం ఫార్ములాస్ యూస్ చేసామో, ఏదైతే మనం కాంబినేషన్ యూస్ చేసి ఫార్ములాని డిరైవ్ చేసామో దాన్ని బేస్ చేసుకొని చేయమని చెప్పాను. ఇక్కడ ఏమన్నారు? ఆక్టగన్ అన్నారు. ఆక్టగన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 8 సైడ్స్ ఉంటాయి. సో ఎన్ని కార్నర్ పాయింట్స్ ఉంటాయి? 8 కార్నర్ పాయింట్స్ ఉంటాయి. ఆ 8 కార్నర్ పాయింట్స్ ఏమవుతాయి? 1 2 3 4 5 6 7 8 కార్నర్ పాయింట్స్ ఉంటాయి. ఎన్ని సైడ్స్ ఉంటాయని చూసాము? 8 సైడ్స్ ఉంటాయని చూసాము. కాంబినేషన్ ఫార్ములా యూస్ చేసి ఏమని రాసాము? 8C2 - 8. ఇదే కదా మనం ఫార్ములా అనుకుంది, NC2 - N అని. ఓకే, NC2 అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో వాటిలో నుండి 2 పాయింట్స్ సెలెక్ట్ చేసినాము. కాకపోతే ఆ 2 పాయింట్స్ ఈ 2 సైడ్స్ 2 కార్నర్ పాయింట్స్ అనేవి జాయిన్ చేసినప్పుడు 2 సైడ్స్ కూడా రావచ్చు కదా. సో అందుకని N నెంబర్ ఆఫ్ సైడ్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఏమవుతుంది? 8C2 అంటే 8 ఫ్యాక్టోరియల్ బై 8 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 8. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 8 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ని 8 × 7 × 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s are 2 4s are మైనస్ 8. 7 4s are 28 - 8 అంటే ఎంత వస్తుంది? 20. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇప్పుడు n × n - 3/2 చేసిన ఆన్సర్ ఇదే వస్తుంది. బట్ జస్ట్ టు గివ్ యూ దట్ అప్లికేషన్, ఇది ఇలా సాల్వ్ చేసాము. ఇది ఒకవేళ గుర్తుంటే కనుక ప్రొసీడ్ విత్ దిస్ ఫార్ములా డైరెక్ట్లీ. ఇక్కడ మనం ఎందుకంటే దీన్ని సింప్లిఫై చేసి ఫార్ములా తీసుకొచ్చాం కదా, సో ఇట్ విల్ సేవ్ యూర్ టైమ్ ఇన్ ఎగ్జామ్. ఇది గుర్తు లేకపోయినా కానీ వీ హ్యావ్ అ బ్యాకప్. NC2 - N చేస్తే మనకు ఆన్సర్ ఎలాగో వస్తుంది. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ ద రిమైనింగ్ హోంవర్క్ క్వశ్చన్. దిస్ ఈజ్ అ వర్క్షీట్ 2. నౌ లెట్స్ డిస్కస్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు? దేర్ ఆర్ 8 ఈక్విడిస్టెంట్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్. దీస్ ఆర్ ది 8 ఈక్విడిస్టెంట్ పాయింట్. 1 2 3 4 డైరెక్షన్స్లో ఒక 4 పాయింట్స్ పెట్టేశాం. తర్వాత మళ్ళీ ఈ డైరెక్షన్లో ఒకటి, ఈ డైరెక్షన్లో ఒకటి, ఇలా ఒక 8 పాయింట్స్ని మార్క్ చేశాను నేను సర్కిల్ మీద. హౌ మెనీ రైట్ ట్రయాంగిల్స్ కెన్ బి డ్రాన్ యూజింగ్ దీస్ పాయింట్స్ యాజ్ వర్టిసెస్. అంటే ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయాలి. టేకింగ్ డయామీటర్ యాజ్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ట్రయాంగిల్. అంటే ఏబీని ఫర్ ఎగ్జాంపుల్ డయామీటర్ అని తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే, ఇది మనం ఆల్రెడీ జామెట్రీ మెన్సురేషన్ చాప్టర్లో డిస్కస్ చేసాము. లెట్ మీ రివైజ్ ఇట్ అగైన్. అదేంటంటే, ఇప్పుడు సర్కిల్లో ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది సర్కిల్ సెంటర్ అనుకుందాం. సెంటర్ నుండి పాస్ అయ్యే ఇలాంటి లైన్ని మనం డయామీటర్ అని చెప్తాం. ఓకే, దిస్ ఇస్ అ డయామీటర్. ఇప్పుడు ఈ డయామీటర్ ఏదైతే డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని సర్కిల్ మీద ఏ పాయింట్కి జాయిన్ చేసినా కానీ, ఆ పాయింట్ ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ఉండొచ్చు, ఏ పాయింట్కి జాయిన్ చేసినా కానీ డయామీటర్ని ఏదైతే యాంగిల్ సబ్టెండ్ చేస్తుందో, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ సీకి జాయిన్ చేశాక ఏ అండ్ బీని, అది ఎప్పుడూ 90 degrees ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక డయామీటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ డయామీటర్ ఈ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, వాటి నుండి ఈ మిగతా సర్కిల్ మీద ఏ పాయింట్ అన్నా తీసుకోండి, పైనే కాదు కింద ఈ పాయింట్ తీసుకున్నారనుకోండి, ఇలా జాయిన్ చేస్తే ఏ అండ్ బీని ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ సీకి జాయిన్ చేస్తే కంపల్సరీ 90 అవ్వాలి. డయామీటర్ ఒక్కటి అయింది అనుకోండి, సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకొని 2 పాయింట్స్కి జాయిన్ చేసినా కానీ ది యాంగిల్ షుడ్ బి 90 degrees. ఓకే, ఇప్పుడు అదే కేస్ని మన క్వశ్చన్కి అప్లై చేసామనుకోండి. ఫస్ట్ ఏబీ అనే డయామీటర్ కన్సిడర్ చేస్తున్నాను నేను. ఏబీ అనే డయామీటర్ కన్సిడర్ చేసినప్పుడు HFDCEG ఈ 6 పాయింట్స్లో ఏ పాయింట్ తీసుకున్నా కానీ నాకు రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అవునా? ఇప్పుడు అదే కదా మనం చూసింది. ఈ ఒక్కసారి ఇది డయామీటర్ అయ్యింది అనుకోండి, ఇది సెంటర్ అనుకుందాం, ఒకసారి ఇది డయామీటర్ అయింది అనుకోండి, అప్పుడు ఏ పాయింట్ సర్కిల్ మీద తీసుకున్నా కానీ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందని చూసాం కదా. సో ఎప్పుడైతే డయామీటర్ అనేది ఏబీ అవుతుందో ఎన్ని పాసిబిలిటీస్ అవుతున్నాయి? 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ వస్తున్నాయి. అవునా? సిమిలర్గా ఎప్పుడైతే డయామీటర్ సిడి అవుతుందో ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ వస్తాయి డయామీటర్ సిడి అయినప్పుడు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డయామీటర్ ఈఎఫ్ అవుతుందో అప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 1 2 3 4 5 ఈఎఫ్ అన్నాం కదా, 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ వస్తాయి మళ్ళీ. తర్వాత ఎప్పుడైతే డయామీటర్ హెచ్జీ అవుతుందో ఆర్ జీహెచ్ అవుతుందో అప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి?
సిఈ బిడిఎఫ్ 6 పాసిబిలిటీస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఏబి అనేది వస్తుంది. అంటే ఏంటి, రిపిటేషన్ వస్తుంది. అవునా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం యూస్ చేయాలి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేయాలా, అడిషన్ యూస్ చేయాలా? మన టార్గెట్ ఏంటి, అవర్ టాస్క్ ఆర్ అవర్ గోల్ ఇస్ టు ఫార్మ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏబీలో 6 పాసిబిలిటీస్ అన్నాం అంటే ఈ 6 పాసిబిలిటీలో ఏది తీసుకున్నా కానీ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయినట్టే కదా, అంటే మనం మన టాస్క్ అచీవ్ చేసినట్టే కదా. సో ఏబీ అనేది డయామీటర్గా తీసుకున్నప్పుడు మనం 6 వేస్లో మన టాస్క్ని ఫినిష్ చేయొచ్చు. సిడీని డయామీటర్గా తీసుకున్నప్పుడు 6 వేస్లో టాస్క్ ఫినిష్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ యూస్ చేయాలి. ఇది చేసినా ఏది చేసినా కానీ మన టాస్క్ అనేది ఫినిష్ అవుతుంది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు అప్లై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్. అప్పుడు ఏమవుతుంది, 6 + 6 + 6 + 6 అంటే ఈ ఆన్సర్ ఎంత అవుతుంది, 24. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నారు, నాన్ జీరో డిజిట్ అంటే ఎన్ని ఉంటాయి, 1 to 9. ఓకే, 1 వోవెల్ అంటే AEIOU అంటే ఎన్ని లెటర్స్ ఉంటాయి, 5 లెటర్స్ ఉంటాయి. ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్ ఉన్నాయి. 1 కాన్సోనెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మొత్తం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అందులో వోవెల్స్ తీసేస్తే మిగిలినవి ఏమవుతాయి, కాన్సోనెంట్స్ అవుతాయి. అవునా? అంటే 26 - 5 = 21 కాన్సోనెంట్స్ ఉంటాయి. From English alphabet are chosen to be used in forming a password such that each password has to start with a vowel. Okay. 3 characters ఉన్నాయి ఆ పాస్వర్డ్లో. ఓకే, ఆ పాస్వర్డ్ ఎలా స్టార్ట్ అవ్వాలంట, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అ వోవెల్. ఓకే, అండ్ ఎండ్ విత్ అ కాన్సోనెంట్. హౌ మెనీ సచ్ పాస్వర్డ్స్ క్యాన్ బి జనరేటెడ్? ఇక్కడ మనం క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఏమన్నారు, పాస్వర్డ్లో ఒక నాన్ జీరో డిజిట్, ఒక వోవెల్, ఒక కాన్సనెంట్ యూస్ చేస్తున్నాం అన్నారు. అంటే ఫస్ట్ బ్లాంక్లో ఆల్రెడీ ఒక వోవెల్ని నింపేశాము, లాస్ట్ బ్లాంక్లో ఆల్రెడీ ఒక కాన్సనెంట్ని నింపేశాము. అంటే ఇక్కడ కంపల్సరీ నంబర్సే రావాలి. ఇక్కడ ఒకవేళ 1 అని ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ నంబర్ కాకుండా ఏ నంబర్ అన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 1 అని ఇవ్వడం వల్ల మనం రెస్ట్రైన్ అయిపోయి ఉన్నాం. ఒకవేళ 1 అని ఇవ్వకపోతే ఆన్సర్ ఏమొస్తుందో కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. బట్ అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్, ఫస్ట్ బ్లాంక్లో వోవెల్ ఉండాలి, సెకండ్ బ్లాంక్లో నంబర్ ఉండాలి, థర్డ్ బ్లాంక్లో కాన్సనెంట్ ఉండాలి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చేసాం. ఇక్కడ ఏం యూస్ చేయాలి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేయాలి. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 5. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 9. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 21. 21 × 5 105 × 9 చేస్తే ఏమవుతుంది, 900 + 45 అంటే 945. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇందాక నేను ఏమన్నాను, ఒకవేళ క్వశ్చన్లో 1 నాన్ జీరో డిజిట్, 1 వోవెల్ అండ్ 1 కాన్సనెంట్ అని ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్ పాస్వర్డ్ ఫామ్ చేయాలి నేను, యూజింగ్ అ వోవెల్, కాన్సనెంట్ అండ్ నాన్ జీరో డిజిట్ అని ఇచ్చారు. అంతే, ఈ 1 అనే వర్డ్ ఇవ్వలేదు, 3 డిజిట్ పాస్వర్డ్ ఫామ్ చేయాలని అయితే ఇచ్చారు. అప్పుడు ఈ కేసులో కంపల్సరీ ఇక్కడ వోవెల్ రావాలి, ఇక్కడ ఏం రావాలి, కాన్సనెంట్ రావాలని క్వశ్చన్లోనే ఇచ్చాను కాబట్టి ఇది నేను మార్చలేను. క్వశ్చన్లో ప్రతి ఒక్క వెరైటీలో నుండి ఒకటే వాడాలని ఏమైనా ఇచ్చారా, ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏం రావచ్చు, అప్పుడు మిగిలిపోయిన వోవెల్స్లో నుండి ఏ నెంబర్ అయినా రావచ్చు, మిగిలిపోయిన కాన్సోనెంట్స్లో నుండి ఏ నెంబర్ అయినా రావచ్చు, లేదా 1 to 9 డిజిట్స్లో నుండి ఇంకే నెంబర్ అయినా రావచ్చు. అవునా? ఇప్పుడు వోవెల్స్ ప్లేస్లో ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 5 పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 21 పాసిబిలిటీస్లో నుండి ఏ పాసిబిలిటీలో అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో మిగతా, అంటే ఇక్కడ ఆల్రెడీ యూస్ చేసినప్పుడు ఎన్ని మిగులుతాయి, 4. ఇక్కడ ఆల్రెడీ ఒకటి యూస్ చేసినప్పుడు ఎన్ని మిగులుతాయి, 20. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని నంబర్స్ ఫామ్ అవ్వచ్చు, ఎన్ని నంబర్ పాసిబిలిటీస్ ఉంటాయి, 9 కదా. సో 9 + 4 13, 13 + 20 ఎంత అవుతుంది, 33. అంటే ఇక్కడ 5 పాసిబిలిటీస్లో ఏదో ఒక వాల్యూని నింపొచ్చు. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, 9 + 4 + 20. మిగిలిపోయిన వోవెల్స్లో ఒకటి, మిగిలిపోయిన కాన్సనెంట్స్లో ఒకటి, ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో మనకి 1 to 9 నెంబర్స్లో ఏ నెంబర్ అయినా వాడుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 21 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇక్కడ ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ మనల్ని 1 నాన్ జీరో డిజిట్, 1 వోవెల్, 1 కాన్సనెంట్ అని రెస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ద నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ లెస్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాము. 3rd క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ క్లాస్లో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ABC are 3 places, ఓకే, such that there are 3 different roads from A to B. ఓకే, 3 roads ఉన్నాయంట, 4 different roads from B to C. ఓకే, అండ్ 3 different roads from A to C. ఇక్కడ నుండి 3 different roads ఉన్నాయంటున్నారు. In how many ways can one travel from A to C using these roads? ఇప్పుడు A to C ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ ఇది చూస్ చేసుకోవచ్చు కదా, అంటే 3 ways ఉన్నాయి. ఓకే, ఈ 3 ways ఫాలో అయినా కానీ నేను నా గోల్ రీచ్ అవుతాను. ప్లస్ ఈ
రెండింటిని ఫస్ట్ ఏ నుండి బీకి వెళ్తాను, తర్వాత బీ నుండి సీకి వెళ్తాను. ఇలా వెళ్ళినా కానీ నేను సీకి రీచ్ అవ్వగలను, ఇదొక పాసిబిలిటీ. లేదా ఏ నుండి సీకి డైరెక్ట్గా రోడ్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ పాసిబిలిటీ ఇది. ఇప్పుడు ఫస్ట్ పాసిబిలిటీలో ఎన్ని వస్తున్నాయి, తర్వాత సెకండ్ పాసిబిలిటీలో ఎన్ని వేస్ వస్తున్నాయి, ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి. సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఈ క్వశ్చన్లో చాలా నీట్గా వాళ్ళు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తూ క్వశ్చన్ ఇచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ టు టెస్ట్ యువర్ అప్లికేషన్. ఇప్పుడు ఫస్ట్ పాసిబిలిటీ అంటే ఫస్ట్ కేసులో ఏంటి, ఏ నుండి బీకి వెళ్తున్నాను, బీ నుండి సీకి వెళ్తున్నాను. ఎన్ని పాసిబిలిటీస్ అవుతాయి, 3 × 4. సింపుల్ యూజ్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 12. ఇప్పుడు ఫస్ట్ వేలో 12 పాసిబిలిటీస్ ఉన్నాయి. సెకండ్ వే అంటే ఏంటి, ఏ నుండి సీకి డైరెక్ట్గా వెళ్ళడం. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఐ కెన్ అచీవ్ మై గోల్ ఏమవుతుంది, 12 + 3. అయితే ఇది ఫాలో అవ్వచ్చు లేదా ఇది ఫాలో అవ్వచ్చు. ఏది ఫాలో అయినా కానీ నేను నా గోల్ రీచ్ అవుతాను కదా. ఫస్ట్ పాత్ ఫాలో అయినా సెకండ్ పాత్ ఫాలో అయినా నా గోల్ రీచ్ అవుతాను. సో 12 + 3 ఆన్సర్ ఎంత అవుతుంది, 15. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇది కనుక మీరు కరెక్ట్గా సాల్వ్ చేసి ఉంటే యువర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆర్ వెరీ క్లియర్. ఓకేనా. రాంగ్ అయితే కనుక కంగారు పడకండి. నౌ యూ అండర్స్టాండ్ వేర్ యువర్ మిస్టేక్స్ ఆర్. ఇది వర్క్షీట్ 3లో 17th క్వశ్చన్. ఇందులో ఏమంటున్నారు, దేర్ ఆర్ 12 people in a party, ఈచ్ ఆఫ్ దెమ్ షేక్స్ హ్యాండ్స్ విత్ ఈచ్ అదర్, హౌ మెనీ హ్యాండ్ షేక్స్ హ్యాపెన్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు 12 people ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 peopleనే కన్సిడర్ చేసుకుందాము. వీళ్ళలో ఏ, బి, సి, డి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంకొకరికి హ్యాండ్ షేక్ ఇవ్వాలి అంటే ఈ నలుగురిలో ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏబీని సెలెక్ట్ చేసుకున్నా, ఏసీని సెలెక్ట్ చేసుకున్నా, ఏడీని సెలెక్ట్ చేసుకున్నా కానీ దే విల్ గివ్ దేర్ హ్యాండ్ షేక్. ఇప్పుడు మనం ఇక్కడ పర్మిటేషన్ ఫాలో అవ్వాలా, కాంబినేషన్ ఫాలో అవ్వాలా అనేది మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సెలెక్షన్స్ చేసాం, ఏ అండ్ డి అనే ఇద్దరు పర్సన్స్ని సెలెక్ట్ చేసాం అనుకోండి. అరేంజ్మెంట్ అంటే ఏమవుతుంది, డిఏ. ఏ డీకి షేక్ హ్యాండ్ ఇచ్చినా, డి ఏకి షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ వాళ్ళిద్దరే కదా హ్యాండ్ షేక్స్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి, కాంబినేషన్ యూజ్ చేయాలి. దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ పర్మిటేషన్ హియర్. అందుకని ఏదైతే 4 people ఉన్నారో ఇక్కడ వాళ్ళలో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, 2 members సెలెక్ట్ చేస్తే చాలు, మనం వాళ్ళ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వై ది ఆన్సర్ విల్ బి 4C2 ఇన్ దిస్ కేస్. ఈ కేసులో ఆన్సర్ ఏమవుతుంది, 12C2. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. వాట్ విల్ దట్ బి, 12 factorial by 12 - 2 factorial into 2 factorial. ఇది ఎంత అవుతుంది, 12 × 11 × 10 factorial by 10 factorial into 2. 10 factorial 10 factorial క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s are 2 6s are 11 6s వాల్యూ ఎంత అవుతుంది, 66. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే. ఇక్కడ 20th క్వశ్చన్లో ఏమంటున్నారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ అ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ 3 men and 3 women. మనం ఫైనల్గా టార్గెట్ ఏంటి, 3 men 3 womenని సెలెక్ట్ చేయాలి అవుట్ ఆఫ్ 6 men and 5 women. వీళ్ళ నుండి 3 menని 3 womenని సెలెక్ట్ చేసి ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఓకే. 3 menని సెలెక్ట్ చేయడానికి ఎన్ని వేస్ ఉంటాయి, 63 వేస్ ఉంటాయి. ఇక్కడ పర్మిటేషన్ తీసుకోకూడదు. ఎందుకు, మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే చాలు, వాళ్ళని ఈ అరేంజ్మెంట్లో కూర్చోండి. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే పర్సన్ని సెలెక్ట్ చేసినా, బీఏసీ అనే పర్సన్ని సెలెక్ట్ చేసినా సెలెక్ట్ అయింది ముగ్గురే కదా. సో దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ పర్మిటేషన్ ఇన్ దిస్ కేస్. వీ హ్యావ్ టు యూస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంబినేషన్. ఓకే. నా ఇప్పుడు నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ మెన్ ఏమైంది, 63. ఎందుకంటే 6 people ఉన్నారు, 6 men ఉన్నారు, అందులో ఉండి 3 members సెలెక్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఉమెన్ ఏమవుతుంది, 5C3. ఇక్కడ కూడా సేమ్, దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ పర్మిటేషన్, దెర్ ఇస్ ఓన్లీ అ మీనింగ్ ఆఫ్ కాంబినేషన్. అంటే పర్మిటేషన్కి మీనింగ్ ఎందుకు లేదు అంటే ఏబీసీని మనం సెలెక్ట్ చేసినా, బీఏసీని సెలెక్ట్ చేసినా రెండు ఒకటే. ఇప్పుడు రెండిట్లో ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేసులో రెండిట్లో ఏబీసీ అనే పర్సన్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ అరేంజ్మెంట్ మారింది చూసారా. ఫస్ట్ ఇక్కడ ఏ సెలెక్ట్ అవుతుంది, తర్వాత బి, తర్వాత సి. ఇక్కడ ఫస్ట్ బి సెలెక్ట్ అవుతున్నారు, తర్వాత ఏ సెలెక్ట్ అవుతున్నారు, తర్వాత సి సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఏ ఆర్డర్లో సెలెక్ట్ చేసినా కానీ సెలెక్ట్ అవుతుంది ముగ్గురే కదా. మన ఫైనల్ గోల్ ఏంటి, టు ఫార్మ్ అ కమిటీ. ఏ ఆర్డర్లో సెలెక్ట్ చేసామనేది ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా ఆఫ్ కాంబినేషన్. ఓకే. ఏదైనా క్వశ్చన్లో పర్మిటేషన్ ఫార్ములా యూస్ చేయాలా, కాంబినేషన్ ఫార్ములా యూస్ చేయాలా అనేది మనకు ఐడియా ఉండాలి. అప్పుడే క్వశ్చన్ అనేది రాంగ్ పోదు. దట్ ఈస్ వై ఇన్ ఎవ్రీ క్వశ్చన్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ వై యూ షుడ్ నాట్ యూస్ పర్మిటేషన్, వై యూ షుడ్ నాట్ యూస్ కాంబినేషన్, ఆర్ ఏ క్వశ్చన్లో ఏది అప్లై అవుతుందో అందుకనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. కాబట్టి ఇప్పుడు నా గోల్ ఏంటి, ముగ్గురు మెన్ని సెలెక్ట్ చేయాలి, ముగ్గురు విమెన్ని సెలెక్ట్ చేయాలి. ఈ రెండు సెలెక్ట్ చేస్తేనే నా గోల్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఫస్ట్ టాస్క్ ఏంటి, టు సెలెక్ట్ 3 men సెలెక్ట్ చేసాము. సెకండ్ టాస్క్ ఏంటి, టు సెలెక్ట్ 3 women సెలెక్ట్ చేసాము. ఇప్పుడు టాస్క్ 1 and టాస్క్ 2 ఫినిష్ చేస్తేనే నా గోల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఐ హ్యావ్ టు యూజ్ మై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ హియర్. అదేమవుతుంది, 6C3 × 5C3. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 6 factorial by 6 - 3 factorial into 3 factorial into 5 factorial by 5 - 3 factorial into 3 factorial.
అంటే ఇది ఫర్దర్గా ఏమవుతుంది 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ 2 1s 2 2s 6 క్యాన్సిల్ అయిపోతాయి 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతాయి. సో దీని ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది 20 ఇంటూ 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 200. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్ రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ ఇన్ ద సొల్యూషన్ మీరు ఈ వర్క్షీట్లో చూస్తే కనుక 20th క్వశ్చన్ సొల్యూషన్ కూడా బుక్లో రాంగ్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ యూస్ చేశారు 6c3 + 5c3 చేశారు. కానీ మనం ఏం నేర్చుకున్నాము టాస్క్ 1 అండ్ టాస్క్ 2. ఇక్కడ ఏంటి మన టాస్క్ ఫినిష్ అవుతుందా, ఒక్క 3 పీపుల్ని సెలెక్ట్ చేస్తే మన టాస్క్ ఫినిష్ అవుతుందా, అవ్వదు కదా. 3 మెన్ని సెలెక్ట్ చేయాలి అండ్ 3 women. ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారు కదా 3 men and 3 women సెలెక్ట్ చేస్తే తప్ప మన టాస్క్ ఫినిష్ అవ్వదు అని. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. కాబట్టి ఆన్సర్ 200 చేసి రాసుకోండి. ఓకే, యూ షుడ్ నాట్ యూజ్ అ ప్లస్ హియర్, యూ హ్యావ్ టు యూజ్ మల్టిప్లికేషన్. దెర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ ద క్వశ్చన్ అండ్ దెర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ ద సొల్యూషన్. ప్లీజ్ కరెక్ట్. ఇక్కడ 23rd క్వశ్చన్లో వాళ్ళు ఏమంటున్నారు, అ డిపార్ట్మెంట్ హ్యాస్ 8 మేల్ అండ్ ఫీమేల్ ఈచ్. అంటే 8 మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు, 8 ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు ఒక డిపార్ట్మెంట్లో. అ ప్రాజెక్ట్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 మేల్ అండ్ 3 ఫీమేల్ నీడ్స్ టు బి చోజన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. హౌ మెనీ డిఫరెంట్ టీమ్స్ క్యాన్ బి చోజన్. అంటే ఈ 8 మెంబర్స్లో నుండి మళ్ళీ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి, ఈ 8 మెంబర్స్లో నుండి మళ్ళీ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే ఈ రెండు అంటే 3 మేల్ అండ్ 3 ఫీమేల్, ఇది టాస్క్ 1 అనుకుందాం, ఇది టాస్క్ 2 అనుకుందాం. 3 మేల్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం ఫస్ట్ టాస్క్, 3 ఫీమేల్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం సెకండ్ టాస్క్. ఎప్పుడైతే T1 అండ్ T2 ఇద్దరిని సెలెక్ట్ చేస్తామో అప్పుడే మన గోల్ అనేది ఫినిష్ అవుతుంది. అంటే ఇందాక కేసులో సేమ్ ఎగ్జాక్ట్గా 20th ప్రాబ్లంలో ఏం చేసామో సిమిలర్ థింగ్ హ్యాస్ టు బి డన్, సిమిలర్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇందాక కేసులో ఎలా అయితే పర్మిటేషన్ అప్లై అవ్వదు, సేమ్ ఇక్కడ కూడా పర్మిటేషన్ అప్లై అవ్వదు. ఎందుకంటే మనం ఫస్ట్ A అనే పర్సన్, తర్వాత B అనే పర్సన్, తర్వాత C అనే పర్సన్ని సెలెక్ట్ చేసాం, ఈ ఆర్డర్లో సెలెక్ట్ చేసాం అనుకోండి. లేదా ఫస్ట్ Bని సెలెక్ట్ చేసాం, తర్వాత Aని సెలెక్ట్ చేసాం, తర్వాత Cని సెలెక్ట్ చేసాం. ఏ ఆర్డర్లో సెలెక్ట్ చేసినా కానీ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఫైనల్గా సెలెక్ట్ అయింది ఈ ముగ్గురే. దట్ ఈస్ వై దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ పర్మిటేషన్, కాంబినేషన్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 8c3 ఇంటూ 8c3. ఇది చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంతో వస్తుంది. అంటే 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది ఎంత అవుతుంది 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఫ్యాక్టోరియల్ ఈ రెండు సేమ్ కాబట్టి ఈ వాల్యూ కూడా 56 అని వస్తుంది. ఎందుకంటే ఇది 8 ఇంటూ 7 56 కాబట్టి. సో ఫైనల్ ఆన్సర్ ఏమవ్వాలి 56 ఇంటూ 56. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 31 36. ఓకే, ఒక నోట్ నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏంటంటే ఏ క్వశ్చన్లో అయితే పర్మిటేషన్ ఫార్ములా వేయాలి, ఏ క్వశ్చన్లో కాంబినేషన్ ఫార్ములా వేయాలి, ఎక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ యూస్ చేయాలి, ఎక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేయాలి, ఈ 4 మీద క్లారిటీ ఉంటే కనుక నన్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ విల్ గో రాంగ్. ఒకవేళ వీటి మీద క్లారిటీ లేకపోతే కనుక దేర్ విల్ బి అ మిస్టేక్ ఇన్ ద సొల్యూషన్. ఓకేనా, కాబట్టి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడమే కాదు, ఈ కేసులో ఏది యూస్ చేయాలి, ఏ కేసులో ఏది యూస్ చేయాలి అనేది కూడా క్లారిటీ తెచ్చుకోండి, మంచిగా నేర్చుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ without any hesitation mention it in the comment section. I am always there to address them. Now let's start with today's topic for the day. మనం ఏవైతే NCR అండ్ NPR అంటే ఈ ఫార్ములా ఏంటి నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్కి, ఈ ఫార్ములా ఏంటి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్కి చూసాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అసలు రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫార్ములా చూసి మీరు ఏమని చెప్పొచ్చు, మ్యామ్ ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా, ఆల్రెడీ ఎన్సీఆర్లో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఉంది కదా. సో దీని ప్లేస్లో NCR ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ NPR అని మనకు తెలుసు కదా. సో NPR బై r ఫ్యాక్టోరియల్ అని రాసేద్దాము. అంటే మీనింగ్ ఏమవుతుంది NPR ఈజ్ ఈక్వల్ టు NCR ఇంటూ r ఫ్యాక్టోరియల్ అయిపోద్ది కదా మ్యామ్, ఇంకా ఇందులో రిలేషన్ తెలుసుకునేది ఏముంది అని మీరు అడగచ్చు. మ్యాథమెటికల్గా డిరైవ్ చేసాము, బట్ లెట్స్ అండర్స్టాండ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో అంటే సెకండ్ పార్ట్ 2 వీడియోలో మనం ఏమని చూసాము, 2 స్టెప్ ప్రాసెస్గా. ఒకవేళ ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ని మనం 2 స్టెప్ ప్రాసెస్గా తీసుకుంటే కాంబినేషన్లో దెర్ ఇస్ ఓన్లీ సెలెక్షన్, పర్మిటేషన్లో దెర్ ఇస్ సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్. అదే పర్మిటేషన్ అయింది అని చూసాం, అవునా. ఇప్పుడు స్టెప్ 1 చేయాలి అండ్ స్టెప్ 2 కూడా చేయాలి. అంటే నా గోల్ని ఫర్ ఎగ్జాంపుల్ పర్మిటేషన్ అని తీసుకున్నాం అనుకోండి. వెన్ మై గోల్ ఫినిష్ టాస్క్ 1ని సెలెక్షన్ అనుకుందాం, టాస్క్ 2ని అరేంజ్మెంట్ అనుకుందాం. టాస్క్ 1 అండ్ టాస్క్ 2 ఫినిష్ చేసినప్పుడే నా గోల్ ఏదైతే ఉందో పర్మిటేషన్ అది అచీవ్ అవుతుంది. టాస్క్ 1 అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అంటే నాకేం తెలుసు
ఎన్సీఆర్ అని తెలుసు. ఒకవేళ ఆర్ సెలెక్షన్స్ చేయాలి అంటే ఇప్పుడు 10 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇచ్చారు, దానిలో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలంటే ఏమవుతుంది, 10C3 లేదా ఎన్సీఆర్ వాల్యూ యూస్ చేయాలి. సో ఫస్ట్ టాస్క్ని ఎన్ని వేస్లో చేయొచ్చు, ఎన్సీఆర్ వేస్లో చేయొచ్చు. సెకండ్ టాస్క్ అంటే ఏంటి, అరేంజ్మెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏమని చూసాము, సచిన్ అనే వర్డ్ తీసుకుంటే కనుక అన్ని డిఫరెంట్ లెటర్స్ అయినప్పుడు, అన్ని డిస్టింక్ట్ లెటర్స్, అన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయినప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇందులో, 1 2 3 4 5 6 ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయాలి, 6 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం ఏమని చూసాము, 6 ఫ్యాక్టోరియల్. వీటిని మార్చడానికి మనం 6 ఫ్యాక్టోరియల్ వేస్ అని చూసాం కదా. సో సిమిలర్గా ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తాము, ఆర్ పీపుల్ని కానీ, ఆర్ ఆబ్జెక్ట్స్ని కానీ, ఆర్ లెటర్స్ని కానీ సెలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ అని తీసుకున్నాం అనుకోండి, వీటిని మార్చడానికి ఎన్ని వేస్ పడతాయి, ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్ పడతాయి. ఇక్కడ ఎలా అయితే ఎన్ ఫ్యాక్టోరియల్ అని మనం లాస్ట్ క్లాస్లో అనుకున్నామో, ఇక్కడ ఎన్ని వేస్ పడతాయి, ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్ పడతాయి. అంటే టాస్క్ 2 చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్ ఉన్నాయి. ఇప్పుడు టాస్క్ 1 అండ్ టాస్క్ 2 అంటే మల్టిప్లికేషన్ చేస్తే తప్ప నా గోల్ ఏంటి, టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్, అంటే సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని వేస్ అవుతాయంటే దట్ ఈస్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. అది ఫైండ్ అవుట్ చేయడానికి టాస్క్ 1 చేయాలి, టాస్క్ 2 చేయాలి. టాస్క్ 1కి ఎన్సీఆర్ వేస్, టాస్క్ 2కి ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్. అండ్ అంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలి, యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఎన్సీఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ చేస్తే దిస్ విల్ గివ్ అస్ ద వాల్యూ ఆఫ్ పర్మిటేషన్స్. మన గోల్ విచ్ ఇస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఫార్ములా మనకు ఆల్రెడీ ఏమని తెలుసు, ఎన్పిఆర్ అని తెలుసు. సో ఎన్పిఆర్ ఇస్ ఎన్సీఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇలా ఇంటర్ప్రిటేషన్ చేసి వచ్చినా కానీ, ఇలా చేసి వచ్చినా కానీ వీ గాట్ ద సేమ్ ఆన్సర్. ఓకేనా. ఈ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసి ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఫార్మాట్లో చేసింది మీకు అర్థమైందని అనుకున్నాను. నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ అదర్ అప్లికేషన్స్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో చూసిన అప్లికేషన్స్కి ఇది కంటిన్యూషన్. పర్మిటేషన్స్ ఆఫ్ అలైక్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో మనం ఏమని చూసాము, సచిన్ అనే వర్డ్ని తీసుకొని ఇందులో 6 లెటర్స్ ఉన్నాయి, 6 లెటర్ వర్డ్స్ ఫామ్ చేసాం కదా. 6 లెటర్ ఫామ్ చేస్తే డైరెక్ట్గా మనం ఏం చేసాము, 6 ఫ్యాక్టోరియల్ అని చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ యాపిల్ అని చూసాం అనుకోండి. ఈ వర్డ్కి సచిన్ వర్డ్కి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ లెటర్స్ అనేవి రిపీట్ అయ్యాయి, దేర్ ఇస్ అ రిపిటేషన్ హియర్. ఇక్కడ ఏ లెటర్ రిపీట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే రిపిటేషన్ ఉంటుందో మనకి తక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఇలాంటి రిపిటేషన్ ఉన్న కేసులో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అని ఫైండ్ అవుట్ చేయడానికి ద ఫార్ములా ఇస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై m1 ఫ్యాక్టోరియల్ ఇంటూ m2 ఫ్యాక్టోరియల్ ఇంటూ అండ్ సో ఆన్. ఓకే, దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వర్డే తీసుకుందాం, ఆ ఫార్ములా అప్లికేషన్ ఏంటో ఈ వర్డ్ నుండే చూద్దాం. ఈ వర్డ్లో యాపిల్ అనే వర్డ్ ఉంది, దీని నుండి మనం ఎన్ని లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలనుకున్నాము, ఇక్కడ ఎలా అయితే 6 లెటర్ ఫామ్ చేయాలనుకున్నాము, ఇందులో 5 లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్ వర్డ్ ఫామ్ చేయాలని అనుకున్నాం. ఓకేనా. ఎన్ని లెటర్స్ రిపీట్ అయ్యాయి, 2 లెటర్స్ రిపీట్ అయ్యాయి. ఈ వాల్యూనే మనం కింద m1 m2 అని రాస్తున్నామా, వాటి ప్లేస్లో తీసుకుంటాం. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ ఏదైతే మన టార్గెట్ ఉందో ఆ వాల్యూ n అవుతుంది. ఓకేనా. ఇంకా అందులో ఈ n లెటర్ వర్డ్లో ఎన్ని రిపిటేషన్స్ ఉంటాయో ఆ వాల్యూ ప్లేస్లో మనం m పెట్టాలి. ఓకే, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ని రిపిటేషన్స్ ఉన్నాయి మనకి, ఓన్లీ 2 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి కదా, సో 2 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఏమవుతుంది, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 5 4 20, 23 60. ఒకవేళ ఏపీపీఎల్ఈ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏపీబిఎల్ఈ అని ఒక వర్డ్ ఉందనుకోండి, దీన్ని ఈ లెటర్స్ అరేంజ్ చేసి 5 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే ఎంత, 120 అవుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఒక లెటర్ అనేది రిపీట్ అయిందో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ మనకు తగ్గిపోయాయి చూసారా. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రెపిటేషన్. ఒకవేళ అలైక్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ అలైక్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఒక లెటర్ అనేది రిపీట్ అయింది, అలైక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేసి మనం సాల్వ్ చేయాలి. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వచ్చే పాసిబిలిటీస్ కన్నా మనకు తక్కువ పాసిబిలిటీసే వస్తాయి. ఇంకొక 2 అప్లికేషన్స్ చూద్దాం వర్క్షీట్ ప్రాబ్లమ్స్లో నుండి, అప్పుడు ఇంకా మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఇది మన వర్క్షీట్ 2లో 9th క్వశ్చన్. ఇందులో ఏమంటున్నారు, 2 2 3 3 3 అంటే 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది. 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. హౌ మెనీ డిస్టింక్ట్ నంబర్స్ గ్రేటర్ దాన్ 30,000 అంటున్నారు. అంటే 1 2 3 4 5 డిజిట్ నెంబర్సే మనం ఫామ్ చేయాలి. 1 2 3 4 5 30,000 అనేది 5 డిజిట్ నెంబర్సే కాబట్టి 5 డిజిట్ నెంబరే కాబట్టి ఈ డిజిట్స్ని యూస్ చేసి మనం 5 డిజిట్ నెంబరే ఫామ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ అనేది 2తో స్టార్ట్ అవ్వగలదా, 2తో స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు, ఆ నెంబర్ అనేది 30,000 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా 3తోనే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ 3 అని చూసాం. మిగిలిన ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 4 బ్లాంక్స్ ఉన్నాయి. ఈ 4 బ్లాంక్స్లో ఏమేం ఫిల్ చేయొచ్చు మనము, అయితే 3 ఫిల్ చేయొచ్చు లేదా 2 ఫిల్ చేయొచ్చు, అవునా. సో టోటల్గా ఫిల్ చేయాల్సిన బ్లాంక్స్ అన్ని 4 ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏమేమి రిపీట్ అవుతున్నాయి, 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 2 ఫ్యాక్టోరియల్. 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా, సో 2 ఫ్యాక్టోరియల్.
ఓకే, ఇక్కడ మనం 3 రిపీట్ అవుతుంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అని రాయకూడదు బై మిస్టేక్. ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 3, ఈ డిజిట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేయాలి. ఒకవేళ 3 టైమ్స్ రిపీట్ అయితే ఎన్నిసార్లు ఏమయ్యాలి, 3 ఫ్యాక్టోరియల్ అని వేయాలి. ఓకేనా? సో 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఆ నంబర్ ఫ్యాక్టోరియల్ అనేది కింద మనం వేయాలి. ఎన్ని బ్లాంక్స్ నింపాలి, 4 కాబట్టి పైన 4 ఫ్యాక్టోరియల్ వచ్చింది. సో ఈ వాల్యూ ఏమవుతుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s 2 2s, 3 2s ఆన్సర్ ఎంత అవుతుంది, 6. అంటే దేర్ క్యాన్ బి ఈ నంబర్స్ యూజ్ చేసి మనం 6 డిఫరెంట్ నంబర్స్ ఫామ్ చేయొచ్చు దట్ ఆర్ గ్రేటర్ దాన్ 30,000. ఓకేనా? క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ లుక్ ఎట్ వర్క్షీట్ 3 8th క్వశ్చన్. ఇందులో ఏమన్నారు, హౌ మెనీ డిస్టింక్ట్ 8 డిజిట్ నంబర్స్ 1 2 3 4 5 6 7 8 8 డిజిట్ నంబర్స్ క్యాన్ బి ఫార్మ్డ్ by rearranging the digits of the number 1 1 2 2 3 3 4 4 such that ఈ నంబర్స్ని రీఅరేంజ్ చేయాలన్నారు. ఒకవేళ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే ఉందనుకుందాం, ఈ రెడ్ మార్క్ ఏదైతే పెడుతున్నానో అక్కడ వరకే క్వశ్చన్ ఉందనుకున్నాం, అప్పుడే ఆన్సర్ ఏమవుతుంది, 8 ఫ్యాక్టోరియల్. అంటే టోటల్గా ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి, 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా చూసారా మీరు 8 డిజిట్స్ ఉన్నాయి. సో 8 డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తాం వీటి నుండి. కానీ రిపిటేషన్ ఉంది చూసారా, 1 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 2 టైమ్స్, 2 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 2 టైమ్స్, 3 2 టైమ్స్, 4 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇది చేస్తే ఇక్కడ వరకు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ ఇది అవుతుంది. కానీ ఇక్కడ వరకు అడగకుండా ఇంకొన్ని క్లాసెస్ ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి ఆ కండిషన్స్ని కూడా మనం అప్లై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇందాక వాళ్ళు మనం చూసాము ఇక్కడ వరకు ఒకవేళ క్వశ్చన్ ఉంటే ఆన్సర్ ఏమవుతుందో. సచ్ దట్ ఆడ్ డిజిట్స్ ఆక్యుపై ఆడ్ పొజిషన్స్. ఆడ్ పొజిషన్స్ ఏమవుతాయి, 1 3 5 7 ఇవి ఆడ్ పొజిషన్స్. ఈవెన్ పొజిషన్స్ ఏమవుతాయి, 2 4 6 8. ఆడ్ పొజిషన్స్ని సర్కిల్ చేద్దాం. ఓకే, ఇవి ఆడ్ పొజిషన్స్. సచ్ దట్ ఆడ్ పొజిషన్స్ ఆక్యుపై ఆడ్ డిజిట్స్ ఆక్యుపై ఆడ్ పొజిషన్స్. అంటే ఇక్కడ ఏం డిజిట్స్ రావాలి, అయితే 1 రావాలి లేదా 3 రావాలి. ఈ ప్లేసెస్లో 1 or 3 1 or 3 1 or 3. ఈ ప్లేసెస్లో ఏం రావచ్చు, ఈవెన్ ప్లేసెస్లో అయితే 2 రావాలి లేదా 4 రావాలి. ఓకేనా? ఇప్పుడు మన ఫండ్ ఏంటి, టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాస్క్స్. ఓకే, టాస్క్ 1 ఈ మొత్తం గోల్ని మనం 2 టాస్క్గా స్ప్లిట్ చేద్దాం. టాస్క్ 1 ఏంటి, ఆడ్ డిజిట్స్ని ఆడ్ ప్లేసెస్లో ఫిల్ చేయడం, ఆడ్ ప్లేసెస్. టాస్క్ 2 ఏంటి, ఈవెన్ డిజిట్స్ని ఈవెన్ ప్లేసెస్లో ఫిల్ చేయడం. టాస్క్ 1 అండ్ టాస్క్ 2 చేసినప్పుడు మన 8 డిజిట్ నెంబర్ విల్ బి రెడీ. దట్ ఈస్ అవర్ ఫైనల్ గోల్. ఓకే, టాస్క్ 1 అండ్ టాస్క్ 2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఏంటి, ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూజ్ అవుతుంది, ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకే, ఇప్పుడు మనం టాస్క్ 1 చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయి, టాస్క్ 2 చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఈ రెండు ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అప్పుడు డైరెక్ట్గా టాస్క్ 1 చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎం వేస్ ఉన్నాయి అనుకుందాం, టాస్క్ 2 చేయడానికి ఎన్ వేస్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది, m ఇంటూ n అవుతుంది. ఇప్పుడు ఈ m అంటే ఏంటి, n అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. టాస్క్ 1 అంటే ఆడ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 4 ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిలో అయితే 1 నింపాలి లేదా 3 నింపాలి. అంటే 1 1 3 3 ఈ 4 నంబర్స్ యూజ్ చేసి మనం 4 ప్లేసెస్ నింపాలి. అదే కదా ఇప్పుడు మనం చూస్తుంది. ఫస్ట్ టాస్క్ అచీవ్ చేయాలంటే 1 1 3 3 ఈ 4 నంబర్స్ యూజ్ చేసి 4 ప్లేసెస్ ఫిల్ చేయాలి. అంటే మనం ఇందాక చూసిన ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, 4 బ్లాంక్స్ ఫిల్ చేయాలి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏం రిపిటేషన్ అవుతుంది, 1 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 3 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అవును, సో దిస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ వేస్ టు డూ టాస్క్ 1. టాస్క్ 2 చూసామనుకోండి, టాస్క్ 2 ఏంటి, 2 4 6 8. అంటే ఇక్కడ కూడా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 ప్లేసెస్లో ఏ నెంబర్స్తో నింపాలి, అయితే 2తో నింపాలి లేదా 4తో నింపాలి. ఇక్కడ కూడా 4 బ్లాంక్స్ని నింపాలి. కానీ రిపిటేషన్స్ ఉన్నాయి కదా, 2 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 4 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. టాస్క్ 1 చేయడానికి ఇన్ని వేస్ ఉన్నాయి, టాస్క్ 2 చేయడానికి కూడా అన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తున్నాయి. సో టాస్క్ 1 ఇంటూ టాస్క్ 2 చేయడానికి ఎన్ని వేస్ ఉంటాయి, అప్పుడు 4 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేసేద్దాం ఫస్ట్. ఓకేనా, 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. ఇది ఎలా సింప్లిఫై అవుతుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s. ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే టాస్క్ 1 చేయడానికి 6 వేస్ ఉన్నాయి, టాస్క్ 1 చేయడానికి 6 వేస్ ఉన్నాయి, టాస్క్ 2 చేయడానికి కూడా 6 వేస్ ఉన్నాయి. మన గోల్ ఏంటి, టు డూ టాస్క్ 1 అండ్ టాస్క్ 2. అంటే 6 ఇంటూ 6 ఇందాకే చూసాం కదా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు 36. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇక్కడ మనం ఈ ఫార్ములా యూస్ చేసాం, మళ్ళీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేసి
మన ఆన్సర్కి అరైవ్ అయ్యాం. ఎప్పుడైనా కానీ కాంప్లెక్స్గా క్వశ్చన్ అనిపించినప్పుడు బ్రేక్ ఇట్ ఇంటూ సబ్ టాస్క్స్. ఇలా సబ్ టాస్క్గా స్ప్లిట్ చేస్తే అప్పుడు మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూస్ చేయాలా, అడిషన్ యూస్ చేయాలా తెలిసిపోతుంది. తర్వాత ఇండివిజువల్ టాస్క్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం పర్మిటేషన్ ఫార్ములానో, కాంబినేషన్ ఫార్ములానో లేదా ఈ ఫార్ములాస్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇంకొక మోడల్ ఏంటి, 2 ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఒక కండిషన్ అనేది ఇస్తారు. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ఈచ్ కంటైనింగ్ 3 బాయ్స్ ఆర్ టు బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ 5 బాయ్స్ ఏబిసిడి. ఏబిసిడిఈ అనే 5 బాయ్స్ ఉన్నారు. వాళ్ళ నుండి 3 బాయ్స్ ఫామ్ చేసే 3 బాయ్స్ కంటైన్ చేసే ఒక గ్రూప్ని ఫామ్ చేయాలి. సచ్ దట్ నో గ్రూప్స్ కంటైన్ సి అండ్ డి టుగెదర్. సి అండ్ డి అనే వాళ్ళు ఉండకూడదు. 1 2 3 త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి 5 మెంబర్స్ నుండి. ఇప్పుడు ఈ గ్రూప్లో సి ఉన్నారనుకోండి, డి అనే పర్సన్ రాలేరు. ఇప్పుడు ఈ గ్రూప్లో డి అనే పర్సన్ ఉన్నారనుకోండి, సి అనే పర్సన్ని మనం ఇంక్లూడ్ చేయలేం. ఓకేనా, అంటే ఇక్కడ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒక దారి ఏంటంటే, ఒక పద్ధతి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 మెంబర్స్లో నుండి 5C3 5 మెంబర్స్లో నుండి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసేస్తాను నేను డైరెక్ట్గా. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 5C3 అవుతుంది. ఓకే, కానీ ఈ సెలెక్షన్స్లో ఏం ప్రాబ్లం అవుతుంది, కొన్ని గ్రూప్స్ ఎలా కూడా ఫామ్ అవుతాయి, సిఎండి ఉన్న గ్రూప్స్ కూడా ఫామ్ అవుతాయి మనకి. అవునా, ఈ 5C3 అని 5 మెంబర్స్లో నుండి 3 మెంబర్స్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సమ్ గ్రూప్స్ విల్ బీ ఫార్మ్ సచ్ దట్ అందులో సిఎండి కలిసి ఉంటారు. కానీ మన క్వశ్చన్ ఏం అడిగారు, సిఎండి కలిసి ఉండకూడదు అని అడిగారు. టోటల్ నెంబర్ ఏంటి, 5C3 మైనస్ ఎన్ని గ్రూప్స్లో అయితే సిఎండి ఉంటారు. ఒకవేళ మనం ఆ గ్రూప్ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్, ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే టోటల్ నెంబర్లో నుండి ఈ ఎన్ అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ విచ్ సిఎండి ఆర్ నాట్ టుగెదర్, ఆ వాల్యూ వచ్చేస్తుంది కదా. టోటల్ మైనస్ ఎందులో అయితే సిఎండి కలిసి ఉన్నారో దాన్ని తీసేస్తే మిగిలిన వాల్యూనే సిఎండి కలిసి లేని గ్రూప్స్. అవునా, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, సిఎండి కలిసి ఉన్నారనుకోండి, అంటే సిడి వీళ్ళిద్దరూ ఫిక్స్ అయిపోయారు. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏబిఈ. ఈ పొజిషన్ ఏదైతే ఉందో అందులో అయితే ఏ రావచ్చు, లేదా బి రావచ్చు, లేదా ఈ రావచ్చు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, 3 పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎన్ ప్లేస్లో ఏం పెట్టాలి, 3. అంటే 5C3 - 3 విల్ బి ఆర్ ఆన్సర్. ఈ వాల్యూ ఏమవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ - 3. ఇది ఎలా సింప్లిఫై అవుతుంది ఫర్దర్గా, 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ బై 2 × 3 ఫ్యాక్టోరియల్ - 3. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s are 2 2s are. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 10 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకే, ఇలాంటి లాజిక్ ఏదైతే ఉందో మనం వేరే క్వశ్చన్స్లో కూడా అప్లై చేయాల్సి వస్తుంది. సో మనం అప్లై చేసిన లాజిక్ ఏంటి, ఫస్ట్ ఇచ్చిన కండిషన్ని మనం పక్కన పెట్టేసి అసలు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వకుండా ఒకటి ఫామ్ చేసాం. ఏంటి, సిఎండి కలిసి ఉండకూడదు అన్నారు. సిఎండి కలిసి ఉండే గ్రూప్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేసాం. టోటల్లో నుండి సిఎండి కలిసి ఉండే గ్రూప్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైనింగ్ గ్రూప్సే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ లాజిక్ అనేది కొన్ని క్వశ్చన్స్లో అప్లై అవుతుంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, లేదు మ్యామ్ ఇంకొక వే ఏదైనా చెప్పండి అని అంటే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ABCDE 5 పీపుల్ ఉన్నారు. 1 2 3 మెంబర్స్ గ్రూప్ని ఫామ్ చేయాలి. ఇందులో అయితే సి ఉండొచ్చు లేదా డి ఉండొచ్చు. సి అండ్ డి కలిసి ఉండలేరు. సో ఒక పర్సన్ని మనం కన్సిడర్ చేస్తే అయితే సి అన్నా ఉండాలి లేదా డి అయినా ఉండాలి. అవునా, ఇప్పుడు అసలు సి అండ్ డి ఏది లేని గ్రూప్ ఏదైనా ఫామ్ అవ్వగలదా అంటే, సి అండ్ డి లేదనుకోండి, అప్పుడు ఏబిఈ ఈ ముగ్గురు కలిసి ఒక గ్రూప్ని ఫామ్ చేస్తున్నారు. సో సి అండ్ డి అసలు సి కానీ డి కానీ అసలు ఎవరు లేకుండా ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. సో దెర్ ఇస్ 1 పాసిబిలిటీ ప్లస్ సి ఆర్ డి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉన్నారు అనుకుందాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి సెలెక్ట్ చేశాను అనుకోండి, అంటే ఖచ్చితంగా ఈ 2 బ్లాంక్స్లో డి అనే పర్సన్ ఫిల్ అవ్వలేరు. ఎందుకు, ఇద్దరు కలిసి ఉండలేరు కాబట్టి. సో ఈ 2 బ్లాంక్స్లో ఈ ముగ్గురులో నుండే ఫామ్ అవ్వాలి. అవునా, అంటే 3 మెంబర్స్లో నుండి నేను ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. అదేమవుతుంది, 3C2. ఆ 3 మెంబర్స్ ఎవరు, ABE. ఈ ముగ్గురులో నుండి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలంటే ఆ వాల్యూ ఎంత అవుతుంది, 3C2. అంటే ఇది ఎంత అవుతుంది, 3 ఫ్యాక్టోరియల్ బై 3 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 3 × 2 ఫ్యాక్టోరియల్ బై 1 × 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఆన్సర్ ఎంత వస్తుంది, 3. అంటే 3 పీపుల్ ఉన్న గ్రూప్ ఫామ్ చేసాం. ఒక పర్సన్ సి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ 2 బ్లాంక్స్లో ఎంతమంది ఈ 2 బ్లాంక్స్ ఫిల్ చేయాలంటే, అంటే ఇంకొక ఇద్దరిని తీసుకోవాలంటే అలాంటి ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి, 3 గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు సి ప్లేస్లో డి కూడా ఉండొచ్చు కదా, డికి కూడా సిమిలర్గా 3 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకవేళ సి ప్లేస్లో డి ఉందనుకోండి, డీకి కూడా సేమ్గా మనం సాల్వ్ చేస్తే 3 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకేనా, కాబట్టి 1 పాసిబిలిటీ ఏమో అసలు సిడి లేకుండా ఉన్న గ్రూప్స్. ఇంకొక పాసిబిలిటీ ఏంటి, ఒకవేళ ఒక గ్రూప్లో సి ఉందనుకోండి, సి అనే అబ్బాయి ఉన్నారనుకోండి, అప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు అదే గ్రూప్లో డి అనే పర్సన్ ఉన్నారనుకోండి, ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, మళ్ళీ 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. సో
ఈ గ్రూప్ ఫామ్ చేసినా మన గోల్ ఫినిష్ అవుతుంది, ఈ గ్రూప్ ఫామ్ చేసినా గోల్ ఫినిష్ అవుతుంది, ఇది ఫామ్ చేసినా గోల్ ఫినిష్ అవుతుంది. అంటే ఏంటి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ యూస్ చేస్తాం ఈ 3 కేసెస్ని యాడ్ చేయడానికి. ఓకేనా, ఇక్కడ మల్టిప్లికేషన్ అవ్వదు, అడిషన్ అవుతుంది. ఎందుకు, ఏబీ ఫామ్ చేసినా అవర్ గోల్ ఇస్ అకంప్లిష్డ్ టు ఫార్మ్ అ గ్రూప్ ఆఫ్ 3 బాయ్స్. ఇక్కడ ఈ ప్రొసీజర్ ఫాలో అయినా కానీ అవర్ గోల్ ఇస్ అకంప్లిష్డ్, ఇది ఫాలో అయినా అవర్ గోల్ ఇస్ అకంప్లిష్డ్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ 1 + 3 + 3 అంటే 3 + 3 6 + 1 7. ఇలా చేసిన ఆన్సర్ వచ్చింది, లేదా ఇందాక టోటల్ మైనస్ ఆ స్పెసిఫిక్గా చేసినా కానీ ఆన్సర్ వచ్చింది. సో నవ్ ఇట్ ఇస్ అప్ టు యూ, మీరు ఏ మెథడ్ చూస్ చేసుకుంటారు అనేది. ఓకే, ఇప్పుడు ఈ 24th క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, 6 players ఆర్ అరేంజ్డ్ ఇన్ అ లైన్ 1 2 3 4 5 6. 6 players అంటున్నారు కాబట్టి 6 డిఫరెంట్ ఇండివిజువల్స్ కదా. సో ఇక్కడ అరేంజ్మెంట్ కూడా మ్యాటర్ అవుతుంది కాబట్టి పర్ముటేషన్ యూస్ చేయాలని కొంచెం ఐడియా అనేది వస్తుంది మనకి. ఓకే, సెలెక్షన్ ఒకటే కాదు, పైన కేసులో వస్తే సెలెక్షన్ చూసాము, ఇక్కడ అరేంజ్మెంట్ కూడా అంటున్నారు కాబట్టి పర్ముటేషన్ రోల్ కూడా కనపడుతుంది మనకి ఫస్ట్ లైన్ చదవంగానే. సచ్ దట్ 2 of them, ఎవరు, అజిత్ అండ్ ముఖర్జీ, ఆర్ నెవర్ టుగెదర్. ఇప్పుడు ఈ 6 players ఉన్నారు కదా, వాళ్ళని అరేంజ్ చేసామనుకోండి, ఎన్ని వేస్ అవుతాయి, 6 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతాయి. మనం సచిన్ కేసులో ఏదైతే చూసామో 6 letters, ఇప్పుడు 6 peopleని 6 letters అనుకున్నారు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి, 6 ఫ్యాక్టోరియల్ అని మనం ఆల్రెడీ చూసాం. ఈ ఆన్సర్ ఎంత అవుతుంది, 720. కానీ ఈ 720 అవ్వకుండా వాళ్ళకు కండిషన్ ఇచ్చారు, ఏమని, అజిత్ అండ్ ముఖర్జీ ఆర్ నెవర్ టుగెదర్. ఇప్పుడు ఇందాక కేసులోనే మనం చూసాం, ఏమని, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏవైతే ఉంటాయో అవి ఫైండ్ అవుట్ చేసి మైనస్ వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఆ వేస్ చేసామనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెన్ అజిత్ అండ్ ముఖర్జీ ఆర్ టుగెదర్, ఈ వేస్ n వేస్ అనుకుందాం. 720 మైనస్ n చేస్తే వీ విల్ గెట్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఏంటది, వెన్ అజిత్ అండ్ ముఖర్జీ ఆర్ నాట్ టుగెదర్. సో ఇప్పుడు మనం అజిత్ అండ్ ముఖర్జీ కలిసి ఉండే పాసిబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 5 6 players ఉన్నారు, అరేంజ్ చేస్తున్నారు లైన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజిత్ ఉన్నారనుకుందాం, ఇక్కడ ముఖర్జీ ఉన్నారనుకుందాం. సో ఇలా ఇక్కడ ఉండొచ్చు, లేదా వాళ్ళిద్దరు ఇక్కడ నుంచోవచ్చు, లేదా వాళ్ళు ఇక్కడ నుంచోవచ్చు, లేదా ఇక్కడ నుంచోవచ్చు, లేదా ఇక్కడ నుంచోవచ్చు. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 6 అజిత్ అండ్ ముఖర్జీ ఇక్కడ నుంచి ఉన్నారు అనుకుందాం. మిగతా ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 4 blanks ఉన్నాయి. 4 blanksలో ప్లేయర్స్ ఎలా అరేంజ్ అవ్వబడచ్చు, 4 ఫ్యాక్టోరియల్లో అరేంజ్ చేయొచ్చు. అవునా, సిమిలర్గా ఇప్పుడు అజిత్ అండ్ ముఖర్జీ ఇక్కడ షిఫ్ట్ అయినా, ఇక్కడ షిఫ్ట్ అయినా, ఇక్కడ షిఫ్ట్ అయినా, ఇక్కడ షిఫ్ట్ అయినా, ఇలాంటి ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, 5 పాసిబిలిటీస్ వస్తున్నాయి. సో 5 ఇంటూ ప్రతి దానికి, ఇప్పుడు ఈ కేసులో 4 ఫ్యాక్టోరియల్ వేస్, ఈ కేసులో 4 ఫ్యాక్టోరియల్ వేస్, ఈ కేసులో 4 ఫ్యాక్టోరియల్, ఈ కేసులో 4 ఫ్యాక్టోరియల్, ఈ కేసులో 4 ఫ్యాక్టోరియల్, ఇలా అన్నిటిని చేసి చూస్తే ఏమొస్తుంది, 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 120 వేస్ వస్తాయి. ఓకే, ఈ కేసులో 4 ఫ్యాక్టోరియల్ ఎలా అని అడగచ్చు మీరు. ఓకే, ఒక్క నిమిషం ఇంకొకసారి చూపిస్తాను. 1 2 3 4 5 6. ఇప్పుడు అజిత్ అండ్ ముఖర్జీ ఇక్కడ ఉంటే కనుక 4 ఫ్యాక్టోరియల్ అని చూసాం. ఇప్పుడు అజిత్ అండ్ ముఖర్జీ ఇక్కడ ఉన్నారనుకోండి, మిగతా ఇక్కడ కూడా ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 1 2 3 4. కాబట్టి ఇక్కడ కూడా 4 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తాయి ఈ కేసులో కూడా. ఇప్పుడు ఈ కేసు అలా ఏ కేసు చూసినా కానీ మిగిలిన బ్లాంక్స్లో రీఅరేంజ్ చేయడమే, వీళ్ళిద్దరిని మార్చేదేం లేదు. సో మిగిలిన 4 బ్లాంక్స్లో ఉన్న పర్సన్స్ని రీఅరేంజ్ చేయడం అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఆ వాల్యూ ఏంటి, 4 ఫ్యాక్టోరియల్ అని. సో ఇప్పుడు అజిత్ అండ్ ముఖర్జీ కలిసి ఉన్నప్పుడు ఎన్ని వేస్ వస్తున్నాయి మనకి, 120 వేస్ వస్తున్నాయి. కానీ మనకి ఎవరు చెప్పారు, ఫస్ట్ అజిత్ ఉండాలి తర్వాతే ముఖర్జీ ఉండాలని. ఇలా కూడా ఉండొచ్చు కదా, ఫస్ట్ ముఖర్జీ తర్వాత అజిత్, ఇలా కూడా ఉండొచ్చు కదా. ఇలా మార్చినప్పుడు మన లైన్ అనేది మారిపోతుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ ముఖర్జీ తర్వాత 1 2 3 4 ఆ పీపుల్ని BCDE అనుకుందాం. ఓకే, ఇప్పుడు అదే మనం ముఖర్జీని ఫస్ట్ పెట్టి అజిత్ని ఫస్ట్ పెట్టాం అనుకోండి, MABCDE. ఈ 2 లైన్స్ సేమ్ అవుతాయా, అవవు కదా, డిఫరెంట్ లైన్స్ కదా. అంటే అరేంజ్మెంట్ డిఫరెంట్ అయింది. అంటే ఫస్ట్ అజిత్ తర్వాత ముఖర్జీ ఉన్నప్పుడు అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది, లేదా ఫస్ట్ ముఖర్జీ తర్వాత అజిత్, ఇలా ఈ 2 అరేంజ్మెంట్స్ అనేది మనకి డిఫరెంట్ అని వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చూసాము, అజిత్ ఫస్ట్ ఉన్నాడు, ముఖర్జీ సెకండ్ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఎన్ని వేస్ వచ్చాయి మనకి, 120 వేస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ముఖర్జీ ఫస్ట్ ఉన్నప్పుడు అజిత్ సెకండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్ని వేస్ ఫామ్ అవుతాయి, ఎన్ని వేస్ వస్తాయో మనం చూడాలి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, 1 2 3 4 5 6. ఫస్ట్ ముఖర్జీ తర్వాత అజిత్. ఈ పాసిబిలిటీ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు వాళ్ళిద్దరు, లేదా వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు. అంటే 5 పొజిషన్స్ మారచ్చు వాళ్ళు. ఫస్ట్ 2 ప్లేసెస్లో ముఖర్జీ అండ్ అజిత్ ఉన్నారనుకుందాం. ఈ 4 బ్లాంక్స్లో ఎన్ని వేస్లో మనం నింపచ్చు, 4 ఫ్యాక్టోరియల్ వేస్లో నింపచ్చు. అలా దీనికి 4 ఫ్యాక్టోరియల్, దీనికి 4 ఫ్యాక్టోరియల్, దీనికి కూడా 4 ఫ్యాక్టోరియల్, దీనికి కూడా 4 ఫ్యాక్టోరియల్, దీనికి కూడా 4 ఫ్యాక్టోరియల్. అంటే ఇందాక మనం ఎలా అయితే 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ చేసామో ఇక్కడ కూడా సేమ్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 120 వేసే వస్తున్నాయి. సో ఈ రెండింటికి కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వెన్ అజిత్ అండ్ ముఖర్జీ ఆర్ టుగెదర్ ఎన్ని వస్తున్నాయి, 120 + 120 అంటే 240. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని వచ్చాయి మనకి, 720 వచ్చాయి. ఎందుకు, 6 ఫ్యాక్టోరియల్ చేసాం కాబట్టి. అవునా, 720 - 240 ఎంత అవుతుంది, 480. సో
480 నెంబర్ ఆఫ్ వేస్లో వీ కెన్ అరేంజ్ దెమ్ సో దట్ అజిత్ అండ్ ముఖర్జీ ఆర్ నెవర్ టుగెదర్. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ దీనికోసం సపరేట్గా ఫైండ్ అవుట్ చేయకుండా ఇంకొక లాజిక్ పెట్టి మనం ఆలోచించవచ్చు. ఏమని 1 2 3 4 5 6. ఇప్పుడు ఇక్కడ అజిత్ అండ్ ముఖర్జీకి మనం ఏమని ఫైండ్ అవుట్ చేసాము, దీనికి 120 వేస్ అని ఫైండ్ అవుట్ చేసాం, అవునా. ఇప్పుడు 2 పీపుల్ ఉన్నారు, అజిత్ అండ్ ముఖర్జీ. వీళ్ళిద్దరిని ఈ 2 బ్లాంక్స్ని అజిత్ అండ్ ముఖర్జీ అనే పీపుల్తో ఫిల్ చేయాలి. ఈ 2 పక్క పక్కన ఉన్న బ్లాంక్స్ని అజిత్ అండ్ ముఖర్జీతో ఫిల్ చేయాలి. ఎన్ని వేస్ అవుతాయి, ఎన్ని వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అవుతాయి, 2 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ అవుతాయి. ఎందుకు, వీళ్ళిద్దరు డిఫరెంట్ పీపుల్ కాబట్టి ఎన్ని అరేంజ్మెంట్స్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ అవుతాయి, అవునా. అంటే వీళ్ళిద్దరిలో అంటే ఈ 2 బ్లాంక్స్లో ఈ మొత్తం 6 మెంబర్స్ లైన్ పక్కన పెట్టేసేయండి, ఓన్లీ ఈ బాక్స్ మీద ఫోకస్ చేయండి. ఇందులో అజిత్ అండ్ ముఖర్జీని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా 120 × 2 ఫ్యాక్టోరియల్ అని వేసామనుకోండి, అప్పుడు అజిత్ ముఖర్జీ లేదా ముఖర్జీ అజిత్ ఈ వే కూడా మనకు కౌంట్ అయిపోతుంది. సో మనం ఈ ప్రొసీజర్ కావాలంటే మీకు ఈజీగా ఉందంటే ఇది ఫాలో అవ్వచ్చు, కానీ ఇలా 120 వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉల్టా కావాలి అంటే ఇది ఫాలో అయ్యాం, కానీ ఒకవేళ ఉల్టా కావాలంటే డైరెక్ట్గా ఈ వాల్యూ ఇంటూ ఏదైతే మిగిలిపోయిన వీళ్ళని సంబంధించిన కండిషన్ ఏదైతే ఇచ్చారో వాటి రీఅరేంజ్మెంట్స్ ఏమవుతాయి, డైరెక్ట్గా ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే అజిత్ ముఖర్జీ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రోహిత్ అని అన్నారు అనుకోండి, వీళ్ళ ముగ్గురు కలిపి ఉండాలి లైన్లో ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ అంటే కనుక మనం డైరెక్ట్గా అప్పుడు ఏమవుతాయి, ఇప్పుడు నేను ఏమంటున్నాను, అజిత్ ముఖర్జీ రోహిత్ ఈ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు లైన్లో ఎక్కడున్నా కలిసే ఉండాలి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్లో ఉన్నారనుకుందాం వీళ్ళ ముగ్గురు, అంటే ఈ 3 బ్లాంక్స్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. కానీ ఈ అజిత్ ముఖర్జీ అండ్ రోహిత్ ఈ ముగ్గురిని కూడా వాళ్ళలో వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అజిత్తో స్టార్ట్ అయింది ముఖర్జీ దెన్ రోహిత్, ఇక్కడ ARM లేదా MAR MRA ఇలా రకరకాల పాసిబిలిటీస్ రావచ్చు కదా. ఈ ముగ్గురిని 3 బ్లాంక్స్ని 3 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, మనం 3 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు అని మనకు తెలుసు. అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని చేసామనుకోండి, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఈ బ్లాంక్స్ నింపడానికి, ఈ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, వీళ్ళ మధ్యలో అరేంజ్మెంట్, వీళ్ళు AMR అని ఉండొచ్చు, ARM MAR MRA ఇలా డిఫరెంట్ ఆర్డర్ అన్న ఫామ్ అవ్వచ్చు కదా వాళ్ళు. సో కలిసి ఉన్నారు ఇక్కడ కూడా, కాకపోతే ఆర్డర్ అనేది మారింది. అందుకని 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తే ఈ ముగ్గురు ఫస్ట్ 3 పొజిషన్స్ ఆక్యుపై చేసినప్పుడు ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయో మనకు వస్తాయి. అంటే 3 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది, 6 × 6, ఈ వాల్యూ ఎంత వస్తుంది 36. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అజిత్ ముఖర్జీ రోహిత్ ఇక్కడ కూడా ఉండొచ్చు కదా, లేదా అజిత్ ముఖర్జీ రోహిత్ ఇక్కడ ఉండొచ్చు, లేదా అజిత్ ముఖర్జీ రోహిత్ ఇక్కడ కూడా ఉండొచ్చు. అంటే ఈ ముగ్గురు కలిపి ఎన్ని పొజిషన్స్లో మారచ్చు, 4 పొజిషన్స్ అవుతున్నాయి. అంటే ఆ 4 పొజిషన్స్లో కూడా సేమ్ 36 పాసిబిలిటీస్ వస్తాయి మనకి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 36 + 36 + 36 + 36. ఎందుకు, వీళ్ళు 4 పొజిషన్స్లో మారుతున్నారు కాబట్టి ప్రతి పొజిషన్లో వాళ్ళు ఫస్ట్ 3 పొజిషన్స్ ఆక్యుపై చేసినప్పుడు 36 పాసిబిలిటీస్ వస్తున్నాయి, వాళ్ళు సెకండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్ ఆక్యుపై చేసినప్పుడు మళ్ళీ 36 పాసిబిలిటీసే వస్తాయి. సో అలా టోటల్ పాసిబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 72 + 72 144 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకే, ఈ వేరియేషన్ కూడా క్లియర్ అయిందనే అనుకుంటున్నాను నేను. ఓకేనా, 2 ఆబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్లో ఇది ఇంకొక వేరియేషన్. వర్క్షీట్ 2లో థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నారు, ABCDE ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 letters ఇన్ బిట్వీన్ A and D. 1 2 3 4 5. A అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ ఉందనుకోండి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో, 2 letters ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5. A ఇక్కడ ఉందనుకోండి, ఈ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ 3 4 5. ఏ అనేది ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఈ అనే పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకు, వాళ్ళిద్దరి మధ్యలో 2 letters ఉండాలి కాబట్టి ఈ కేసు అనేది పాసిబుల్ అవ్వదు. అయితే ఈ కేసు అవ్వాలి లేదా ఈ కేసు అవ్వాలి. ఇప్పుడు మనకి ఎవరు చెప్పారు, వర్డ్ ఏతోనే స్టార్ట్ అవుతుందని, వర్డ్ ఈతో కూడా స్టార్ట్ అవ్వచ్చు కదా. అంటే ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయాలనుకోండి, అయితే ఏఈ అవ్వచ్చు లేదా ఈఏ అవ్వచ్చు, అవునా. మళ్ళీ ఇక్కడ ఏఈ అవ్వచ్చు లేదా ఈఏ అవ్వచ్చు, లేదా మనం ఏఈకి ఫైండ్ అవుట్ చేసి ఇందాక ఎలా అయితే ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని వేసామో అలా కూడా వేయచ్చు మీరు. ఏఈకి ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేసినా కానీ ఈఏ కూడా కౌంట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేసు ఏంటి, A and D అనేవి ఫస్ట్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాయి. సెకండ్ కేసు ఏంటి, సెకండ్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాయి. ఫస్ట్ కేసుకి సంబంధించి ఎన్ని పాసిబిలిటీస్ చూద్దాం. 1 2 3 4 5. ఏ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి మనకి, 3 ఫ్యాక్టోరియల్ పాసిబిలిటీస్ అంటే 6. అవును, 6 పాసిబిలిటీస్ వస్తాయి. కానీ 6 పాసిబిలిటీస్ అనేది A and D ఉంటాయి. ఈ అండ్ ఏ కూడా కన్సిడర్ చేయాలంటే మనం ఏం చేసాము, 6 × 2 ఫ్యాక్టోరియల్ వేయాలని చూసామా, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 12 అవుతుంది.
సిమిలర్గా ఈ కేసు తీసుకున్నాం అనుకోండి, సెకండ్ కేసులో ఏమవుతుంది, ఏ అనేది ఇక్కడ ఉంది, ఈ అనేది ఇక్కడ ఉంది. మిగిలిన ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 1 2 3 బ్లాంక్స్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు ఏ అండ్ ఇలానే ఉంటాయని మనకి ఎలా తెలుసు, ఈ అండ్ ఏ కూడా అయి ఉండొచ్చు కదా, మళ్ళీ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేయాలి, వాటి ఉల్టాన్ని కూడా కన్సిడర్ చేయాలంటే. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6 × 2 మళ్ళీ 12. అంటే ఈ రెండు కేసెసే పాసిబుల్ ఉన్నాయి. ఏఈ ఇక్కడున్న ఈఏ మళ్ళీ ఏఈ ఆర్డర్ కాకుండా ఈఏ ఆర్డర్ కూడా మనం కన్సిడర్ చేసి టోటల్ వాల్యూస్ 12 అనేసాం. ఇక్కడ కూడా ఏఈ అని మనకి ఎవరు చెప్పారు, ఆ సీక్వెన్స్ అనేది ఈఏ కూడా అయి ఉండొచ్చు కదా అని మనకు తెలుసు కదా. సో ఇక్కడ కూడా 12 వేస్ వస్తాయని మనం క్యాలిక్యులేట్ చేసాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి, ఫస్ట్ కేస్ అయినా నా గోల్ అచీవ్ అవుతుంది, సెకండ్ కేస్ అయినా నా గోల్ అచీవ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ యూస్ చేసి మనం ఏం చేయాలి, 12 + 12 అంటే 24 అవుతుంది ఆన్సర్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇక్కడ 24 ఎందుకు అవుతుంది, 1 or 2. మన గోల్ ఏంటి ఫైనల్గా, టు ఫైండ్ దోస్ వర్డ్స్ ఇన్ విచ్ దేర్ ఆర్ 2 letters బిట్వీన్ ఏ అండ్ డి. ఈ ఫస్ట్ టాస్క్ ఒకటే అయింది అనుకోండి, అప్పుడు ఏ ఉంది, ఈ ఉంది, మధ్యలో 2 letters ఉన్నాయి, మన గోల్ కంప్లీట్ అయింది కదా. సెకండ్ పాసిబిలిటీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో తీసుకున్నాం అనుకోండి, ఏ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, మధ్యలో 2 letters ఉన్నాయి, మన గోల్ కంప్లీట్ అయింది కదా. సో ఇందులో ఎం వేస్ ఉన్నాయి, ఇందులో ఎన్ వేస్ ఉన్నాయి. సో మనం M+N చేస్తున్నాం. అయితే ఇదైనా చేయొచ్చు లేదా ఇదైనా చేయొచ్చు, ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మన గోల్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి వీఆర్ యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్. ఓకేనా, ఈ రెండింటిని మనం చాలా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్. సో ఆ కాన్సెప్ట్స్ని మీరు చాలా స్ట్రాంగ్ చేసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పుడు ఎక్కడైనా మీకు అర్థం కావట్లేదు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆర్ అడిషన్, ఫస్ట్ థింక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాస్క్స్. ఇప్పుడు నేను టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఇలా స్ప్లిట్ చేసుకోండి. నేను టాస్క్ 1 అండ్ టాస్క్ 2 అండ్ టాస్క్ 3 అన్నీ చేస్తే తప్ప నా గోల్ కంప్లీట్ అవ్వదంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. టాస్క్ 1 అన్నా చేయొచ్చు లేదా టాస్క్ 2 అన్నా చేయొచ్చు, ఈ రెండిట్లో ఒకటి చేసినా కానీ నా గోల్ కంప్లీట్ అవుతుంది అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్. ఓకేనా, ఇప్పుడు ఇది అప్లై చేయలేకపోతున్నాము లేదా ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, వీ విల్ హ్యావ్ అన్ అదర్ సెషన్ ఆన్ ఇట్. వెరీ ఇంపార్టెంట్, ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ తెలిస్తే కనుక మనం ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఫార్ములాస్ లేకుండానే డైరెక్ట్గా కొన్ని కేసెస్లో మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ క్వశ్చన్స్లో కూడా ఈ ప్రిన్సిపల్స్ని మనం యూస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఫార్ములా యూస్ చేసిన ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ యూస్ చేసే కదా ఫైనల్ ఆన్సర్ కనిపెట్టింది. ఓకే, సో క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు మేక్ థింగ్స్ వెరీ క్లియర్ ఇన్ యూర్ హెడ్. ఇప్పటి వరకు మనం ఏమని చూసాము, స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేస్తున్నారు లేదా లెటర్స్ని ఇలా అరేంజ్ చేస్తున్నామని చూసాం కదా. అంటే స్ట్రైట్ లైన్ అరేంజ్మెంట్స్ కానీ షఫ్లింగ్ కానీ చూసాము, లేదా సెలెక్షన్ ఇంటూ గ్రూప్సే చూసాము. ఇప్పుడు మనం చూసే కేసు ఏంటంటే సర్కులర్ పర్ముటేషన్. అంటే సర్కులర్ ఫార్మాట్లో మనం పీపుల్ని అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అరౌండ్ టేబుల్ కూర్చున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ పాసిబుల్ అవుతాయి, అలాంటిదే మనకి సర్కులర్ పర్ముటేషన్. ఇక్కడ థింగ్స్ ఆర్ అరేంజ్డ్ అరౌండ్ అ సర్కిల్. ఓకే, మనం ఇలా చూసినప్పుడు సర్కిల్లో ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి లాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అనే డిస్టింక్షన్ అనేది మనకు ఉండదు. నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఫార్ములా ఏమవుతుంది, ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఏంటి, నెంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఇస్ n-1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ స్టూడెంట్స్ సిట్ అరౌండ్ ద టేబుల్ ఇస్ n-1 ఫ్యాక్టోరియల్. అంటే సర్కులర్ ఫార్మాట్లో కూర్చుంటున్నాను అన్నారు, ఎన్ని మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. ఫార్ములా ఏమవుతుంది, 6 - 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ ఈక్వల్ టు 120. ఓకేనా, కానీ ఇక్కడ ఒక కేసు ఉంది, ఏమని, ఒకవేళ మనం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కనుక సిమిలర్ అరేంజ్మెంట్ అని తీసుకుంటే, మనం క్లాక్ వైజ్లో చూసినా యాంటీ క్లాక్ వైజ్లో చూసినా మన అరేంజ్మెంట్ అనేది ఒకటే అని మనం తీసుకుంటే కనుక అప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేది n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతాయి. ఇక్కడ సిమిలర్ అరేంజ్మెంట్ అంటున్నారు ఇందాకటి కేసులో. అలా ఈ రెండు కేసెస్ మధ్య డిఫరెన్స్ ఏంటో నేను మీకు ఈ డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, సర్కులర్ ఫార్మాట్లో అరేంజ్ చేసాం కదా. సో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమవుతాయి, 8 - 1 ఫ్యాక్టోరియల్ ఆర్ 7 ఫ్యాక్టోరియల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కేసులో ఏమంటున్నాము, క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఏంటి, మన గడియారములు ఏ డైరెక్షన్లో తిరుగుతుందో అది క్లాక్ వైజ్ అవుతుంది, గడియారముల్లో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. అవునా, ఇప్పుడు మనం ఈ డైరెక్షన్లో వెళ్ళామనుకోండి, ABCDEF ఇలా వస్తున్నాయి, అంటే బి పక్కన సి పక్కన డి ఇలా ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉల్టా ఫార్మాట్లో వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హెచ్ పక్కన జీ, అంటే హెచ్కి రైట్ సైడ్లో జీకి రైట్ సైడ్లో ఎఫ్ ఇలా ఉంటున్నారు. అంటే మనం ఆర్డర్ మారిస్తే ఇప్పుడు ABCD అనేవాళ్ళు డిఫరెంట్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు క్లాక్ వైజ్లో వెళ్తే ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ కనపడుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ కనపడుతుంది. అంటే ఏంటి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం చూస్తే కనుక డిఫరెన్స్ అనేది ఉంది కదా. డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం n-1 ఫ్యాక్టోరియల్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ అదే ఫ్లవర్, ఇది పూలమాల అనిపించట్లేదు కానీ అనుకోండి, అందుకే నేను కొన్ని పూలు గీసాను. ఇప్పుడు మనం పూలమాల చూసామనుకోండి, అన్ని ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, క్లాక్ వైజ్లో చూసినా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినా ఆ గార్లెండ్ అనేది మనకు సేమ్గా కనపడుతుంది కదా. ఈ డైరెక్షన్లో చూసినా పూలన్నీ సేమ్గా ఉన్నప్పుడు దండ కూడా సేమ్గానే కనపడుతుంది. అంటే
మనకి ఎప్పుడైతే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సిమిలర్ అరేంజ్మెంట్ ఉంటుందో అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఏమవుతాయంటే n-1 ఇక్కడ మనం చూసారా నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం అరేంజ్ చేస్తున్నాం కూడా థింగ్స్ని. కాబట్టి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సిమిలర్ అరేంజ్మెంట్ ఉంటే n-1 సిమిలర్ అరేంజ్మెంట్ లేదు, డిఫరెన్స్ ఉంది అంటే n-1 అంతే. ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఏదైతే ఈ సర్క్యులర్ పర్మిటేషన్ వెన్ దేర్ ఇస్ సిమిలర్ అరేంజ్మెంట్ అని చూసామో, ఈ అప్లికేషన్ అనేది మనకు అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ అ గార్లాండ్, ఇలా పూలదండలో కానీ లేదా నెక్లెస్లో బీడ్స్ అరేంజ్మెంట్ కానీ, వెన్ దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎప్పుడైతే డిఫరెన్స్ ఉండదు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అప్పుడు మనం ఈ n-1 వాల్యూ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ అ చైన్ విత్ 5 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్. మనం ఏమని చూసాము, ఇన్ కేస్ ఆఫ్ బీడ్స్ ఇన్ అ గార్లాండ్, బీడ్స్ ఇన్ అ నెక్లెస్ ఆర్ ఫ్లవర్స్ ఇన్ అ గార్లాండ్, ఎక్కడైతే మనకి ది అరేంజ్మెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మ్యాటర్ అవ్వదు, దాన్ని మనం ఏమని చూసాము, వాల్యూ ఏమవ్వాలని n-1 అంటే ఈ వాల్యూ ఏమవుతుంది 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 × 3 × 2 × 1/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ ఎంత వస్తుంది 12. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇప్పుడు అది సర్క్యులర్ పర్మిటేషన్కి సంబంధించిన అప్లికేషన్. ఇప్పుడు మనం ఇంకొక అప్లికేషన్ తీసుకుందాం, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ మీకు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఇలా స్ట్రేట్ లైన్లో ఉన్నాయనుకోండి, 3 పాయింట్స్ అనేది స్ట్రేట్ లైన్లో ఉంటే మనం ట్రయాంగిల్ ఫామ్ చేయలేము. ఎప్పుడైతే 3 ఇలాంటి స్ట్రేట్ లైన్లో ఉండే పాయింట్స్ని ఏమంటామంటే కొలీనియర్ అంటాం. లీనియర్ అంటే ఏంటి, స్ట్రేట్ లైన్. ఎప్పుడైతే 3 పాయింట్స్ అనేవి సేమ్ లైన్లో ఉంటాయో, 3 పాయింట్స్ గుండా మనం ఎప్పుడైతే ఒక స్ట్రేట్ లైన్ గీయచ్చో వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం. క్వశ్చన్లో వాళ్ళు ఈ టర్మినాలజీ యూస్ చేస్తారు కొలీనియర్ అని. సో అందుకని మనకి ఈ టర్మ్స్ తెలిసి ఉండాలి. ఓకేనా. దేర్ ఆర్ నో కొలీనియర్ పాయింట్స్ అంటే మీనింగ్, నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం వాళ్ళు ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్ ఇచ్చారనుకోండి, 10 పాయింట్లు ఏ 3 పాయింట్లు తీసుకున్నా మనం ఒక లైన్ గీయలేమంట. అందుకని అలా వాళ్ళు క్వశ్చన్లో ఈ టర్మ్స్ యూస్ చేశారు కాబట్టి ఈ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఏ పాయింట్స్ ఏ 3 పాయింట్స్ తీసుకున్నా కానీ మనం ఏ లైన్ గీయలేమనుకోండి స్ట్రేట్ లైన్, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది NC3. అంటే ఈ 10 పాయింట్లలో నుండి ఏ 3 పాయింట్స్ తీసుకున్నా కానీ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్గా నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మనకు రెక్టాంగిల్ అని తెలుసు కదా, ప్యారలోగ్రామ్ అంటే ఏంటంటే ఇలా 2 సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, ఇంకొక పేర్ ఆఫ్ 2 సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఇలాంటి ఫిగర్స్ని మనం ప్యారలోగ్రామ్ అని అంటాం. ప్యారలోగ్రామ్ కేసులో ఏంటి, మనకి ప్యారల్ లైన్స్ కావాలి. వాళ్ళు ఏమని ఇస్తారంటే క్వశ్చన్లో, ఫర్ ఎగ్జాంపుల్ 4 సెట్ ఆఫ్ ప్యారల్ లైన్స్ ఉన్నాయి, తర్వాత వీటిని కట్ చేస్తూ ఇంకొక 2 సెట్ ఆఫ్ ప్యారల్ లైన్స్ ఉన్నాయి అని అంటారు. ఈ కేసులో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ ఫామ్ అవుతాయి అని అడుగుతారు. ఇది ఒక ప్యారలోగ్రామ్ అవుతుంది, ఇది ఒక ప్యారలోగ్రామ్ అవుతుంది, లేదా ఇది కూడా ఒక ప్యారలోగ్రామే అవుతుంది. అలా మనం గీసుకుంటూ కూర్చుంటే చాలా కొన్ని ప్యారలోగ్రామ్స్ మనం కన్సిడర్ చేయకుండా మిస్ చేసేస్తాం, అవునా. సో అందుకని వాళ్ళు ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలంటే 4C2 ఈ 4 లైన్స్లో నుండి ఒక 2 లైన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్స్ని నెంబర్ ఇద్దాం, ABCD. ఈ 4 లైన్స్లో నుండి ఒక 2 లైన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ A అండ్ లైన్ C, A అండ్ Cని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏవైతే వీటిని కట్ చేసినాయో ఆ కట్ చేసే లైన్స్లో నుండి కూడా ఇంకొక 2 లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 2C2 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2C2 వస్తుంది. సో ఆ 2 లైన్స్నే సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఒక ప్యారలోగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకి AB, AC, AD, BC, BD అలా రకరకాల పాసిబిలిటీస్ ఉండొచ్చు. మనం ఇక్కడ ఒక పాసిబిలిటీ తీసుకొని దాన్ని చూస్తున్నాం. A అండ్ C ఒకవేళ ఈ 4 ప్యారల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుండి ఒక 2 ప్యారల్ లైన్స్ లైన్ A అండ్ లైన్ Cని సెలెక్ట్ చేసాము. ఈ 2 కట్ చేసే లైన్స్లో కూడా 2 లైన్స్ని సెలెక్ట్ చేసాము. ఉన్నవే 2 లైన్స్ కాబట్టి ఆ 2 లైన్స్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 4ని కన్సిడర్ చేస్తే మనకు ఒక ప్యారలోగ్రామ్ వచ్చిందా రాలేదా అంటే, టాస్క్ 1 ఏంటి, ఈ లైన్స్లో ఈ డైరెక్షన్లో ఏవైతే లైన్స్ ఉన్నాయో వాటిలో ఒక 2 లైన్స్ తీసుకోవాలి. టాస్క్ 2 ఏంటి, ఈ డైరెక్షన్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక 2 లైన్స్ తీసుకోవాలి. మన ఓవరాల్ గోల్ ఏంటి, టు ఫామ్ అ ప్యారలోగ్రామ్. ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయాలి. అంటే ఇక్కడ ఒక 2 లైన్స్ కావాలి, ఇంకొక 2 లైన్స్ కావాలి. ఇలా ఫామ్ చేస్తే కనుక మన ప్యారలోగ్రామ్ అనేది ఫినిష్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేయాలి, ఈ డైరెక్షన్లో ఉన్న ఒక 2 లైన్స్, ఈ డైరెక్షన్లో ఉన్న 2 లైన్స్, ఆ 2 తీసుకుంటే టాస్క్ 1 అండ్ టాస్క్ 2, ఈ టాస్క్ 1 అండ్ టాస్క్ 2 రెండింటిని ఫినిష్ చేస్తేనే నాకు ప్యారలోగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. టాస్క్ 1 అంటే ఏంటి, ఈ ఇచ్చిన లైన్స్లో నుండి 2 లైన్స్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ M ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అనుకుందాం, ఈ డైరెక్షన్లో M లైన్స్ ఉన్నాయి అనుకుందాం. వాటిలో నుండి నేను ఎన్ని సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి. ఈ డైరెక్షన్లో ఉన్నాయి కదా, అందులో N లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ M వాల్యూ 5, 6, 7, 8 ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. ఈ N వాల్యూ 6, 5, 2, 4, 3 ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. ఈ డైరెక్షన్లో ఉన్న లైన్స్ N అనుకుందాం. ఈ డైరెక్షన్లో ఉన్నవి M, ఈ డైరెక్షన్లో ఉన్నవి N లైన్స్ అనుకుందాం. ఈ డైరెక్షన్లో మనం ఆల్రెడీ 2 లైన్స్ తీసుకున్నాం. ఇంకొక డైరెక్షన్లో కూడా ఎన్ని లైన్స్ తీసుకోవాలి, 2 లైన్స్ తీసుకోవాలి.
NC2. మనం ఏమని చూసాము, టాస్క్ 1 అండ్ టాస్క్ 2 రెండింటిని చేసేటప్పుడు మనకు ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలి, MC2 ఇంటూ NC2 చేస్తే వీల్ గెట్ ద నంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్. ఓకేనా. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్కి మనం ఏమని చూసాం, NC3. గివెన్ దట్ ఆ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి దే ఆర్ నాట్ కొలీనియర్. అంటే ఆ n నెంబర్ ఆఫ్ పాయింట్స్లో నో 3 పాయింట్స్ ఇన్ దోస్ n పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఏ 3 పాయింట్స్ తీసుకున్నా మనం వాటి చుట్టూ ఒక లైన్, వాటి గుండా ఒక లైన్ గీయలేమనుకోండి, అప్పుడు NC3 అని రాసుకోవాలి. లేదా ఎన్నైతే స్ట్రేట్ లైన్స్ వస్తున్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేయాలని ఆల్రెడీ మనం పార్ట్ 2 వీడియోలోనే డిస్కస్ చేసాం. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్. ఇక్కడ కూడా చూసారా, మన ఓవరాల్ గోల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాస్క్ స్ప్లిట్ చేసుకొని సాల్వ్ చేసాం. ఓకే, ఏ క్వశ్చన్ తెలియకపోయినా కానీ స్ప్లిట్ దట్ క్వశ్చన్ ఇంటూ నెంబర్ ఆఫ్ టాస్క్స్. టాస్క్గా స్ప్లిట్ చేసుకొని టాస్క్ 1ని నేను ఎన్ని విధాలుగా చేయగలను, టాస్క్ 2ని ఎన్ని విధాలుగా చేయగలను, టాస్క్ 1 ఒకటే చేసినా నా గోల్ అచీవ్ అవుతుందా, లేదా టాస్క్ 1 టాస్క్ 2 రెండు చేస్తే నా గోల్ అచీవ్ అవుతుందా, అది క్లారిటీ తెచ్చుకుంటే కనుక వీ కెన్ ఫైనలీ సాల్వ్ ద క్వశ్చన్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ మోడల్ ఫర్ టుడేస్ వీడియో. ఇదేంటి, మిస్లేనియస్ టైప్లో నేను కన్సిడర్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ ఏమంటున్నారు, సపోజ్ యూ హ్యావ్ అ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రూపీ కరెన్సీ ఇన్ దీస్ 3 డినామినేషన్స్. అంటే నీ దగ్గర కావాల్సినన్ని 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, కావాల్సినన్ని 10 రూపీ నోట్స్ ఉన్నాయి, కావాల్సినన్ని 50 రూపీ నోట్స్ ఉన్నాయి. ఓకే, అది వాళ్ళు ఇక్కడ సఫిషియంట్ అమౌంట్ అంటే వాళ్ళ మీనింగ్ అది. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ యూ పే ద బిల్ ఆఫ్ 107 రూపీస్. మనం కట్టాల్సిన అమౌంట్ ఎంత, 107 రూపీస్. అయితే మీరు 10 రూపీస్ ఇచ్చి 7 1 రూపీస్ ఇస్తారా, లేదా 52 రూపీస్ ఇచ్చి 7 1 రూపీస్ ఇస్తారా, సారీ 2 50 రూపీ నోట్స్ ఇచ్చి 7 1 రూపీ కాయిన్స్ ఇస్తారా. అలా ఎన్ని రకాలుగా మీరు బిల్ని కట్టచ్చు, ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ని 10 రూపాయల నోట్స్ ఇస్తారు, ఎన్ని 50 రూపాయల నోట్స్ ఇస్తారు, ఎన్ని 1 రూపీ కాయిన్స్ ఇస్తారు, లేదా 107 1 రూపీ కాయిన్సే ఇస్తారా. అలా ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా. ఇప్పుడు X నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయనుకుందాం, Y నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ ఉన్నాయనుకుందాం, Z నెంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ ఉన్నాయనుకుందాం. ఈ X ఇంటూ 1 చేస్తే ఎంత వస్తుంది, అమౌంట్ పెయిడ్ ఇన్ 1 రూపీస్, టోటల్ అమౌంట్ పెయిడ్ త్రూ 1 రూపీ నోట్స్, సారీ 1 రూపీ కాయిన్స్. ఈ వాల్యూ ఎంత అవుతుంది, అమౌంట్ పెయిడ్ త్రూ 10 రూపీ నోట్స్. ఈ వాల్యూ ఏమవుతుంది, అమౌంట్ పెయిడ్ త్రూ 50 రూపీ నోట్స్. టోటల్గా ఈ వాల్యూ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 107 రావాలి. ఇప్పుడు మనం వేరీ చేయాల్సిన నంబర్స్ ఏంటి, X Y Z, ఈ 3 వాల్యూస్ని వేరీ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ Z వాల్యూ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, Z వాల్యూ అయితే 1 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి, Z వాల్యూ 3 అవ్వచ్చా అవ్వలేదా. ఒకవేళ Z వాల్యూ 3 అయింది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది, ఈ 50 ఇంటూ Z, 50 రూపీస్తో కట్టే అమౌంట్ ఎంత అవుతుంది, 50 ఇంటూ 3 150. మనం కట్టాల్సిందే 107 రూపీస్. 50 ఇంటూ 3 అంటే 107 రూపీస్ కన్నా దాటిపోతుంది కదా. సో ఖచ్చితంగా అయితే 50 రూపీ నోట్ ఒకటన్నా వాడాలి, లేదా 2 అన్నా వాడాలి. 2 కన్నా ఎక్కువ 50 రూపీ నోట్స్ అనేది వాడలేం బిల్లు కట్టడానికి. సో 3 అనే కేసు రూల్డ్ అవుట్. అలా 3 4 ఇంకా 2 తర్వాత ఏవైతే నెంబర్స్ వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది మనం వాడలేం 50 రూపీస్. సో అయితే 50 రూపీ నోట్ ఒకటన్నా వాడాలి, లేదా 2 అన్నా వాడాలి. బాగానే ఉంది. ఇప్పుడు 10 రూపీ నోట్స్కి వద్దాం. Y అంటే 10 రూపీ నోట్స్. ఓకేనా. ఈ వాల్యూ ఎంత అవ్వచ్చు, అయితే 10 రూపీ నోట్ యూజ్ చేయొచ్చు, 2 3 4 అండ్ సో ఆన్. అలా 10 రూపీ నోట్స్ పెట్టాను అనుకోండి, 10 ఇంటూ 10 ఎంత అవుతుంది, 100. ఒకవేళ 11 నోట్స్ నేను తీసుకున్నాను అనుకోండి, 11 నోట్స్ తీసుకుంటే ఏమవుతుంది, 11 ఇంటూ 10 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 110. ఈ 110 అనేది 107 కన్నా ఎక్కువ నెంబరే కదా. సో Y వాల్యూ ఏంటి, 10 కన్నా ఎక్కువ అవ్వలేదు. ఇక్కడ Z వాల్యూ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్. Y వాల్యూ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్. ఈ వాల్యూ 10 కన్నా ఎక్కువ అవ్వలేదు. సో 1 to 10 మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ అన్నా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ X వాల్యూ ఏంటి, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు అండ్ సో ఆన్. 107 కూడా అవ్వచ్చు. X వాల్యూ 107 అయిందంటే మీనింగ్ ఏంటి, Y అండ్ Z. అంటే మనం Y వాల్యూ అండ్ Z వాల్యూ ఏ నోట్స్ పే చేయకుండా ఓన్లీ 1 రూపీ కాయిన్స్తో మొత్తం బిల్ని కడుతున్నట్టు. ఓకేనా. X వాల్యూ 108 నుండి అవ్వలేదు. ఎందుకంటే బిల్ అనేది ఓవర్ షూట్ అయిపోతుంది. మనం కట్టే అమౌంట్ అనేది మనకు అయిన బిల్ కన్నా ఎక్కువ అయిపోతుంది. సో X వాల్యూ ఈ రేంజ్లో వేరీ అవ్వచ్చు. ఇప్పుడు ఈ డిఫరెంట్ మనకి రేంజెస్ వచ్చాయి. X వాల్యూ ఇంతలో ఉండొచ్చు, Y వాల్యూ ఇంతలో ఉండొచ్చు, Z వాల్యూ ఇంతలో ఉండొచ్చు అని. ఇప్పుడు మనం డిఫరెంట్ పాసిబిలిటీస్ వర్కౌట్ చేసి ఆన్సర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ Z ఈజ్ ఈక్వల్ టు 2 నుండి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఒక కేసు ఇస్తున్నాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ మీ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి మీ ఓన్గా. దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా మనకి వర్క్షీట్ ఎండ్లో ఉంది. వర్క్షీట్ 2 14th క్వశ్చన్ కదా. సో దానికి సంబంధించిన కీ కూడా వర్క్షీట్ ఎండింగ్లో ఉంటుంది. సో యూ కెన్ కంపేర్ మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో అని. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి అని. ఇదే సిమిలర్ లైన్స్ని బేస్ చేసుకొని 2023లో క్రికెట్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ వచ్చింది. ఇన్ని నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్ చేయాలి, ఎన్ని రకాల 6s 4s అండ్ సింగిల్ రన్స్తో ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి ఆ స్కోర్ని మీట్ అవ్వడానికి అని వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సేమ్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామో ఆ క్వశ్చన్ కూడా అంతే సాల్వ్ చేయాలి. ఓకే, ఇది ఒకసారి సాల్వ్ చేయండి మీరు. అది కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కింద నేను మెన్షన్ చేశాను, అది కూడా చూపిస్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అంటే ఏంటి 250 రూపీ నోట్స్ పే చేసినట్టు. ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అప్పుడు 107 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ 50. 50 ఇంటూ 2 ఎంత అవుతుంది 100. 107 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10y అంటే ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 7 అని వచ్చింది. అంటే ఈ y వాల్యూ అనేది ఈ ఈక్వేషన్లో మనం చూస్తే కనుక y వాల్యూ అనేది 1 అవ్వగలదా, అవ్వలేదు. ఎందుకు, ఒకవేళ y వాల్యూ 1 అయింది అనుకోండి, ఒక 10 రూపీ మనకు కట్టాల్సిందే 7 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపీస్ నోట్ ఇవ్వలేము కదా, మనం ఎగ్జాక్ట్గా బిల్ అమౌంట్ ఎంతో అంత కడుతున్నాం. సో y వాల్యూ 1 అవ్వలేదు అంటే x వాల్యూ ఏమవ్వాలి, ఖచ్చితంగా 7 అవ్వాలి. ఎప్పుడైతే z వాల్యూ 2 ఉందో మనకున్న ఓన్లీ పాసిబిలిటీ ఏంటి, x వాల్యూ 7 తర్వాత y వాల్యూ 0. ఓకే, అంటే 10 రూపీ నోట్స్ ఏం కట్టట్లేదు, 50 రూపీ నోట్స్ 2 పే చేసినాము, తర్వాత 7 1 రూపీ కాయిన్స్ ఇస్తున్నాం. ఓకే, అలా బిల్ పే చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మనం z ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం అనుకోండి, ఈ ఈక్వేషన్ ఏమవుతుంది 107 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10y ప్లస్ 50 అంటే ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అవుతుంది 57. ఓకేనా, ఈ కేసులో y వాల్యూ ఏమని రావచ్చు మనకి, అయితే 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, 5 అయి ఉండొచ్చు. 6 అవుతుందా, 6 అవ్వలేదు. ఎందుకంటే ఈ వాల్యూ 10 ఇంటూ 6 ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో y వాల్యూస్ ఈ వాల్యూస్ అయి ఉండొచ్చు. అవునా, ఇప్పుడు నేను ఇంకొక కేసు మర్చిపోయాను ఇక్కడ. ఈ వాల్యూ ఏమవుతుందంటే ఒకవేళ z వాల్యూ 0 కూడా అవ్వచ్చు కదా, అంటే నేను అసలు 50 రూపీస్ నోట్సే కట్టకుండా డైరెక్ట్గా నా బిల్ అనేది 10 రూపీస్ అండ్ 1 రూపీ నోట్స్తో పే చేయొచ్చు కదా. సో z వాల్యూ అనేది 0 అనే ఛాన్స్ కూడా వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ 10y z0 పెడితే ఆ ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 107. ఈ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 57. ఈ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 3 ఈక్వేషన్స్లో నుండి ఈ వాల్యూ ఏంటి z ఈజ్ ఈక్వల్ టు 2కి వచ్చింది, ఈ వాల్యూ z ఈజ్ ఈక్వల్ టు 1కి వచ్చింది, ఈ వాల్యూ z ఈజ్ ఈక్వల్ టు 0కి వచ్చింది. ఇలా z వాల్యూ ఈ 3 కేసెస్లో z వాల్యూస్కి x వాల్యూస్ అండ్ y వాల్యూస్ ఎన్ని పాసిబుల్ అవుతున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో ఎన్ని, దీంట్లో ఎన్ని, దీంట్లో ఎన్ని, ఆ మూడింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ టు పే ద బిల్ అనేది మనకు ఆన్సర్ ఎంతో వస్తుంది. ఓకేనా, ఈ z0 చూసారా, z ఈజ్ ఈక్వల్ టు 0 అనే కేసు మనం హడావిడిలో మర్చిపోతున్నాం ఇలా. సో 0 నోట్స్ కూడా పే చేయొచ్చు కదా, అంటే అసలు 50 రూపీ నోట్సే నేను వాడకుండా ఓన్లీ 10 అండ్ 1 రూపీ కాయిన్స్తో పే చేయొచ్చు కాబట్టి. సో z వాల్యూ ఆఫ్ 0 ఈజ్ ఆల్సో పాసిబుల్. ఒకవేళ ఈ కేసు మనం వదిలేసాం అనుకోండి, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఆప్షన్ అనేది సింగిల్ డిజిట్లో లేదు కాబట్టి నాకు వెంటనే స్ట్రైక్ అయింది z ఈజ్ ఈక్వల్ టు 0 మిస్ చేసాము అని. ఒకవేళ ఆప్షన్స్లో సింగిల్ డిజిట్ కూడా ఇచ్చారంటే కనుక ఇలా సిలీ మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బీ మైండ్ఫుల్ ఆఫ్ దాట్. ఓకే, సో ఈ ఫైనల్గా ఈ ఆన్సర్ ఎంత వస్తుందో మీరు నాకు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత నేను ఏదైతే సిమిలర్ క్వశ్చన్ అంటున్నాను, ఈ క్వశ్చన్ దిస్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2023 CSATలో వచ్చింది ఈ క్వశ్చన్, ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్. ఇది మీరు ఒకసారి సాల్వ్ చేయండి. సో యువర్ హోంవర్క్ క్వశ్చన్స్ ఫర్ టుడే, వర్క్షీట్ 2లో క్వశ్చన్ నెంబర్ 17, 19 అండ్ 21, వర్క్షీట్ 3లో క్వశ్చన్ 4 అండ్ క్వశ్చన్ 25. తర్వాత ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 3 క్వశ్చన్స్ని ఏం ప్రిన్సిపల్ యూస్ చేసి సాల్వ్ చేయాలో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయండి. ఈ ఫైనల్గా ఈ ఆన్సర్ ఓకే ఇలా చేయాలన్నమాట అని ఆలోచించి వదిలేకండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ కేసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ట్రై టు ఫైండ్ అవుట్ ద ఫైనల్ ఆన్సర్. ఇందులో కూడా ఓకే ఇలా మనం ఈక్వేషన్ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 25 ఆ ఈక్వేషన్ వేసి ఇలా చూసేసుకోవడమే కదా అని గాలో లెక్కలేకండి. ఫైనల్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఓకే ఇంత వాల్యూ వస్తుందన్నమాట, ఇన్ని కేసెస్ వస్తున్నాయని గెట్ సమ్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఓకే దెన్ లెట్స్ కంక్లూడ్ అవర్ క్లాస్ హియర్ ఫర్ టుడే. మనం ఇప్పటివరకు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కింద ఏవేవైతే ప్రిన్సిపల్స్, ప్రాబ్లమ్స్, ఫార్ములే, అప్లికేషన్స్ డిస్కస్ చేసామో అవన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీల్ హ్యావ్ అ సెపరేట్ సెషన్ ఆన్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్. On that note, let's conclude today's class. See you all in the next class. Take care.